అభ్యాసం 7.1లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లము. సో చూడండి, కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరం కనుగొనండి. సో టోటల్గా మనకు 4 బిట్స్ ఉన్నవి ఫస్ట్ ప్రాబ్లంలో. సో ఇది ఫస్ట్ బిట్ 2,3 మరియు 4,1 అనే 2 బిందువులు ఇచ్చిండు. ఈ 2 బిందువుల యొక్క మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. సో మనకు మధ్య దూర సూత్రం తెలుసు. సో ax1, y1 మరియు bx2, y2 అనే 2 బిందువుల మధ్య దూరం ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ యూనిట్స్. సో ఇక్కడ మొదటి బిందువు x1, y1 అనుకుందాము. రెండవ బిందువు x2, y2 అనుకున్నట్లయితే సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఈ 2 బిందువుల మధ్య దూరం వస్తుంది. సో మనకు తెలుసు మధ్య దూర సూత్రం ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో మీరు ప్రతిసారి సూత్రం రాసినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. సో రాయాలి, చదవాలి, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 4, x1 అంటే 2. సో కాబట్టి ఇక్కడ చూడండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్, 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో 1, y1 అంటేనేమో 3. సో y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో 4 మైనస్ 2 అంటే 2 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4. సో 2 స్క్వేర్ నేను 4 అని రాశాను. సో ఇక్కడ 1 మైనస్ 3 అంటే -2. -2 హోల్ స్క్వేర్ అన్నా కానీ ప్లస్ 4. సో జాగ్రత్తగా చూడండి, ఇవి చిన్న చిన్న సింప్లిఫికేషన్స్, కొన్ని డైరెక్ట్గా రాయాలి మనం. సో 4 మైనస్ 2 అంటే 2 అవుతుంది. పైన స్క్వేర్ ఉంది అంటే 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 అని రాశాను. ప్లస్ ఆ తర్వాత 1 మైనస్ 3 అంటే -2, -2 హోల్ స్క్వేర్ అంటే -2 ఇంటూ -2 ప్లస్ 4 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 అంటే మనకు స్క్వేర్ రూట్ 8. సో 8ను మనం 2√2 అని రాయొచ్చు. 2√2. సో అంటే 8ను 4 ఇంటూ 2 అని రాయొచ్చు. సో √4 అంటే 2, మళ్ళీ √2లో 2 ఉంటుంది. సో 2√2 యూనిట్స్. ఇది మనకి ఇచ్చినటువంటి 2 బిందువుల మధ్య దూరము. సో ఇచ్చిన ఈ 2 బిందువుల మధ్య దూరం ఎంత అన్నట్లు 2√2 యూనిట్స్. సో ఇది మనకు ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. సో ఇది సెకండ్ బిట్ -5,7 మరియు -1,3. సో ఇప్పుడు ఈ 2 బిందువులు మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన 2 బిందువులు ఒకటి x1, y1, రెండవది x2, y2 అనుకున్నట్లయితే మధ్య దూర సూత్రం ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అందులో మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మధ్య దూరం వస్తుంది. సో చూడండి, ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి సూత్రాన్ని రాసుకున్నట్లయితే మధ్య దూరం సూత్రం ఈక్వల్ టు, సో ఇది మనకు మధ్య దూరం సూత్రము x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో -1, x1 అంటే -5. సో మనం ఇందులో ప్రతిక్షేపించినట్లయితే x2 మైనస్ x1 అంటే -1 మైనస్ ఆఫ్ -5, -1 మైనస్ ఆఫ్ -5. సో ఇప్పుడు ఇది హోల్ స్క్వేరు. సో జాగ్రత్తగా చూడండి. సో మైనస్లు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. x2 మైనస్ x1, x2 అంటేనేమో -1, మళ్ళీ సూత్రంలో మైనస్ కాబట్టి మైనస్, x1 అంటేనేమో -5 హోల్ స్క్వేరు. సో 2 సింబల్స్ ఒకేసారి వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో -1 మైనస్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్. సో ప్లస్ నెక్స్ట్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో 3, y1 అంటేనేమో 7. సో y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో జాగ్రత్తగా మనం ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో. సో ఇది -1 అలానే రాయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది -1 ప్లస్ 5 హోల్ స్క్వేరు ప్లస్. సో 3 మైనస్ 7 అంటే -4 అవుతుంది. సో -4. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాద్దాము.
సో మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే సో -1 + 5 అంటే 5 - 1, 5 - 1 ఈజ్ 4. సో స్క్వేర్ ఉంది, 4 స్క్వేర్ అంటే 4 × 4 16 అవుతుంది. సో -4 హోల్ స్క్వేర్ అంటే -4 × -4 మళ్ళీ అది కూడా 16 అవుతుంది, +16. సో √16 + 16 మనకు √32 అవుతుంది. సో ఇప్పుడు √32ను మనం 4√2 అని రాయొచ్చు, 4√2. సో 32ను 16 × 2 అని రాయొచ్చు. సో √16 వాల్యూ 4 అవుతుంది, ఆ √2 అలానే ఉంటుంది. సో 4√2 యూనిట్స్. సో ఇది మనకు ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం ఎంత వచ్చింది, 4√2 యూనిట్స్. సో ఇది సెకండ్ బిట్ మనకు. సో నెక్స్ట్ థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్. ఫస్ట్ ప్రాబ్లంలో మళ్ళీ రెండు బిందువులు ఇచ్చాడు, ఆ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన రెండు బిందువులు -2, -3 మరియు 3, 2. ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి అంటే సో ఒకటేమో x1, y1, రెండవది x2, y2 అనుకున్నట్లయితే మధ్య దూర సూత్రం =√(x2 - x1) హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ విలువలను ఇందులో ప్రతిక్షేపించినట్లయితే మనకు వాటి మధ్య దూరం వస్తుంది. సో చూడండి, ఇప్పుడు నేను ఇందులో ప్రతిక్షేపిస్తున్నాను. √(x2 - x1) హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 3, x1 అంటేనేమో -2. కాబట్టి x2 - x1, x2 అంటే 3 మైనస్ x1 అంటే -2. సో ఇక్కడ రెండు గుర్తులు ఒకేసారి వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో 3 - -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో y2 అంటేనేమో 2, y1 అంటేనేమో -3. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు 2 - -3 హోల్ స్క్వేర్. సో ఇది జాగ్రత్తగా మీరు ఈ x1, y1 వాల్యూస్ను కన్ఫ్యూజ్ కాకుండా ప్రతిక్షేపించాలి. అవసరమైతే మీరు వాటి కింద రాసుకోవచ్చు, x1, y1, x2, y2 అని రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. రాసుకున్నా తప్పేం కాదు. సో మీ ప్రాక్టీస్ మీద డైరెక్ట్గా కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు మళ్ళీ మనం సింప్లిఫై చేద్దాము. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది 3 + 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 2 + 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 + 3 హోల్ స్క్వేర్. సో మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3 + 2 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 5 × 5 25 అవుతుంది. ప్లస్ 2 + 3 అంటే కూడా 5, మళ్ళీ స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ అంటే ఇది కూడా 25, 5 × 5 25. సో √25 + 25 అంటే మనకు √50 అవుతుంది. √50. సో √50ని మనం 5√2 అని రాయొచ్చు, 5√2. సో 50ని 25 × 2 అని రాయొచ్చు. సో √25 అంటే 5, ఆ √2 అలానే ఉంటుంది. సో 5√2 యూనిట్స్. సో ఇది మనకు ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరము 5√2 యూనిట్స్. సో ఇది థర్డ్ బిట్. సో నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ చేద్దాం. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ఫోర్త్ బిట్. మళ్ళీ రెండు బిందువులు ఇచ్చాడు, a, b మరియు -a, -b. సో ఈ రెండు బిందువులను మొదటి దాన్ని x1, y1, రెండవ బిందువును x2, y2 అనుకున్నట్లయితే ఆ రెండు బిందువుల మధ్య దూరం సూత్రం √(x2 - x1) హోల్ స్క్వేర్ +y2 - y1 హోల్ స్క్వేర్. సో సూత్రంలో మనం ఇవి ప్రతిక్షేపించినట్లయితే ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరం వస్తుంది. సో చూడండి, ప్రతిక్షేపిద్దాము. సో x2 - x1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో -a, x1 అంటేనేమో a. సో x2 - x1 ఉంది కాబట్టి -a హోల్ స్క్వేర్. సో జాగ్రత్తగా చూడండి, x2 ఉంది, x2 అంటే -a రాశాను, సూత్రంలో మైనస్ ఉంది, మైనస్ రాశాను. x1 అంటే a రాశాను, హోల్ స్క్వేర్. సో కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ప్రతిక్షేపించాలి. y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -b, y1 అంటేనేమో b. సో ఇది కూడా -b హోల్ స్క్వేర్. సో ప్రతిక్షేపించాను.
సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే సో -a ఇది -2a అవుతుంది. సో -2a హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ -b ఇది -2b అవుతుంది. -2b హోల్ స్క్వేర్ అవుతుంది. -2b హోల్ స్క్వేర్. సో ఇప్పుడు -2a హోల్ స్క్వేర్ అంటే ఇది 4a స్క్వేర్ అవుతుంది. 4a స్క్వేర్ ప్లస్ -2b హోల్ స్క్వేర్ అంటే 4b స్క్వేర్ అవుతుంది. 4b స్క్వేర్. సో మనకు రెండింటిలో 4 ఉంది ఈ రెండు పదాలలో, కాబట్టి నేను 4 కామన్ తీసినట్లయితే 4 × a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఈ √4 బదులు నేను 2 అని రాయొచ్చు. 2 × √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. సో నేను ఈ √4 అంటే 2 అని రాశాను. మళ్ళీ మనకు √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో 2 × √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. సో ఇది మనకు 4th బిట్. ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 4 బిట్స్ ఉన్నవి. 4 బిట్స్ కూడా మనం కంప్లీట్ చేసాము. సో సూత్రం గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా వాల్యూస్ మనం అందులో ప్రతిక్షేపించినట్లయితే ఈజీగా సింప్లిఫై చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు ఫస్ట్ అభ్యాసం 7.1లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లము. బిందువులు 0,0 మరియు 36,15ల మధ్య దూరం కనుగొనండి. సో ఇచ్చినటువంటి బిందువులు 0,0 మరియు 36,15. సో ఇచ్చిన రెండు బిందువులను, మొదటి బిందువును x1, y1, రెండవ బిందువును x2, y2 అనుకున్నట్లయితే మధ్య దూరం సూత్రం √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇందులో మనం ఈ విలువలు ప్రతిక్షేపించినట్లయితే మధ్య దూరం వస్తుంది. సో చూడండి, సో x2 - x1 హోల్ స్క్వేర్. x2 అంటేనేమో 36, x1 అంటే 0. సో 36 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే 15, y1 అంటే 0. సో 15 - 0 హోల్ స్క్వేర్. 15 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు 36 - 0 అంటే 36 అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి 36 స్క్వేర్ అని రాద్దాము. సో ప్లస్ 15 - 0 అంటే 15, దీనికి కూడా స్క్వేర్ ఉంది కాబట్టి 15 స్క్వేర్ అని రాద్దాము. సో ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 36 స్క్వేర్ అంటే 36 × 36. సో చూడండి, 36 × 36 డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, 1296 అవుతుంది ఇది. ప్లస్ 15 స్క్వేర్ అంటే 15 × 15 225 అవుతుంది. 225. సో ఇప్పుడు 1296 ప్లస్ 225 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకు 6 + 5 11 అవుతుంది. 10 + 2 12 అవుతుంది. సో 2 + 2 4 + 1 5 అవుతుంది. సో 1 15 21. సో ఇది √15 21. సో √15 21 అంటే ఇది మనకు 39 అవుతుంది. 39 స్క్వేర్ అని రాయొచ్చు. సో అంటే 39 యూనిట్స్. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము. సో మనకు ఫస్ట్ 7.1 అభ్యాసంలో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లము. సో ఇంతటితో దట్స్ ఆల్ ఈరోజు ఇంతటితో క్లోజ్. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. మనం నెక్స్ట్ క్లాస్లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో థర్డ్ ప్రాబ్లం కంటే ముందు మనం సరేఖీయాలు అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో సరేఖీయాలు లేదా సరేఖీయ బిందువులు అంటే ఏంటో తెలిస్తే మాత్రమే మనం థర్డ్ ప్రాబ్లం చేయొస్తుంది. సో చూడండి, సరేఖీయాలు లేదా సరేఖీయ బిందువులు అని వేటిని అంటాము? ఒకే సరళ రేఖపై ఉన్నటువంటి బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సో చూడండి, ఒకే సరళ రేఖపై ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సో ఇక్కడ ఏ, బి మరియు సి అనే బిందువులు మూడు కూడా ఒకే సరళ రేఖ పైన ఉన్నవి కాబట్టి ఇక్కడ ఏ, బి మరియు సిలు సరేఖీయాలు అవుతాయి. సో ఇప్పుడు ఇవి సరేఖీయాలు అయితే కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏబి + బీసీ = సిఏ అంటే
ఏబీల మధ్య దూరము ప్లస్ బీసీల మధ్య దూరం అంటే ఈ రెండింటి మధ్య దూరాన్ని కలిపితే మనకు ఏసీల మధ్య దూరం వచ్చినట్లయితే ఏబీసీలు సరేఖీయాలు అంటాము. అంటే ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు మాత్రమే ఇది సమానం అవుతుంది. సో ఈ సరేఖీయ బిందువుల పైన ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఒక ప్రాబ్లం ఎగ్జామ్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్టు అండ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఒకే సరళ రేఖ పైన ఉన్న బిందువులను సరేఖీయ బిందువులు అంటాము. ఏ కామా బి మరియు సిలు సరేఖీయాలు కావాలి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ కావాలి. ఇది నాట్ ఈక్వల్ అయితే సరేఖీయాలు కాదు అంటాము, ఈక్వల్ అయినప్పుడు సరేఖీయాలు అంటాము. సో ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాము. సో ఇది మనకు 7.1 ఎక్సైజ్ అభ్యాసం 7.1లో థర్డ్ ప్రాబ్లము. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు 1,5, 2,3 మరియు -2, -1లు సరేఖీయాలో కాదో సరిచూడండి. సో ఇక్కడ మనకు 3 బిందువులు ఇచ్చాడు. ఆ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయో కాదో చెప్పమంటున్నాడు. సో మనం ఇంతకుముందే నేర్చుకుందాము సరేఖీయాలు అంటే ఏంటి. ఒకే సరళ రేఖపై ఉన్న బిందువులను సరేఖీయాలు అంటారు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి బిందువులను ఏ ఈక్వల్ టు 1,5, బి ఈక్వల్ టు 2,3 మరియు సి ఈక్వల్ టు -2, -1 అనుకున్నట్లయితే సో ఈ 3 బిందువులు కూడా సరేఖీయాలు కావాలి అంటే ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ కావాలి. ఏబి అంటే ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరము, బీసీ అంటే బి కామా సి అనే ఈ 2 బిందువుల మధ్య దూరం, ఏసీ అంటే ఏ కామా సి అనే ఈ 2 బిందువుల మధ్య దూరం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి. సపోజ్ ఈ 3 కూడా సరేఖీయాలు కావాలి అంటే సో ఇక్కడ మనకు ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అయినట్లయితే మనం ఆ 3 బిందువులను సరేఖీయాలు అంటాము. సో చూడండి ఇప్పుడు మన ఇక్కడ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏం కావాలి, ఏసీ కావాలి. సో ఇక్కడ ఏమనుకున్నాం మనం 1,5, బి ఈక్వల్ టు 2,3, సి ఈక్వల్ టు -2, -1 అనుకున్నాము. సో మధ్యదూర సూత్రాన్ని ఉపయోగించి ఈ మధ్యదూర సూత్రాన్ని ఉపయోగించి మనం ఏబి బీసీ సిఏల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కనుక్కోవాలి. సో మధ్యదూర సూత్రం ఈక్వల్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కుందాము. సో ఏ ఈక్వల్ టు 1,5, సో ఏ ఈక్వల్ టు 1,5 మరియు బి ఈక్వల్ టు 2,3ల మధ్య దూరం ఏబి ఈజ్ ఈక్వల్ టు సో మనం మధ్య దూర సూత్రం తెలుసు. ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాలి. సో ఇది x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకుందాము. సో సూత్రం ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 2, x1 అంటేనేమో 1, x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 2 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో 3, y1 అంటే 5, y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 - 5 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేసి వాల్యూ కనుక్కోవాలి. సో 2 - 1 అంటే 1, 1 స్క్వేర్ అంటే కూడా 1 అవుతుంది. 1 × 1 1 అవుతుంది. సో 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్. సో రాస్తున్నాం ఇంకొక స్టెప్ -2 హోల్ స్క్వేర్ అని రాశాను. సో √(1) అలానే రాయండి ప్లస్ -2 హోల్ స్క్వేర్ అంటే -2 × -2 అది +4 అవుతుంది. √(1 + 4) అంటే √5 యూనిట్స్. సో ఇది ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరం వచ్చింది. సో నెక్స్ట్ బీసీల మధ్య దూరం కనుక్కోవాలి. సో బి ఈక్వల్ టు ఏముంది మనకు, బి ఈక్వల్ టు 2,3 మరియు సి ఈక్వల్ టు -2, -1ల మధ్య దూరం బీసీ ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ మన మధ్య దూర సూత్రం ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇది x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకుందాము. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటేనేమో -2, x1 అంటేనేమో 2.
సో అప్పుడు x2 మైనస్ x1 అంటే -2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటే -1, y1 అంటే 3. సో y2 మైనస్ y1 అంటే మనకు -1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుందో చూడండి. సో -2 అంటే -4 అవుతుంది, ఇది -4 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇది -1 -3 అంటే ఇది కూడా -4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే సో -4 హోల్ స్క్వేర్ అంటే 16, ఇది కూడా -4 హోల్ స్క్వేర్ కాబట్టి 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ 32 అవుతుంది మనకు, స్క్వేర్ రూట్ 32. సో ఇది B, Cల మధ్య దూరము. సో నెక్స్ట్ మనం A, Cల మధ్య దూరం కూడా కనుక్కోవాలి. సో చూడండి, సో ఇప్పుడు A = 1, 5 మరియు C = -2, -1ల మధ్య దూరం. AC మళ్ళీ మనం మధ్య దూర సూత్రంలో ప్రతిక్షేపించాలి. మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 అనుకున్నట్లయితే సో మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటేనేమో -2, x1 అంటేనేమో 1. సో x2 మైనస్ x1 మనకు -2 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -1, y1 అంటే 5. సో -1 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సింప్లిఫై చేసినట్లయితే సో -2 -1 అంటే ఇది -3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ -1 -5 అంటే ఇది -6 హోల్ స్క్వేర్ అవుతుంది, -6 హోల్ స్క్వేర్. సో ఇది -3 హోల్ స్క్వేర్ అంటే +9 అవుతుంది ప్లస్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 36 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 45 అవుతుంది. సో ఇప్పుడు మనకు AB = √5 వచ్చింది, BC = √32, AC = √45 యూనిట్స్. దేర్ఫోర్ AB square root of 5 units, BC square root of 32 units, మరియు AC square root of 45 units. సో ఇప్పుడు ABCలు సరేఖీయాలు కావాలి అంటే AB ప్లస్ BC = AC కావాలి. సో ఇప్పుడు మన AB ప్లస్ BC కనుక్కున్నట్లయితే AB ప్లస్ BC = సో AB అంటేనేమో √5 ప్లస్ BC అంటేనేమో √32. సో ఇది AB ప్లస్ BC. సో మనకు AC ఎంత ఉంది, AC ఏమో √45 ఉంది. సో ఈ రెండు సమానం కావు కాబట్టి దేర్ఫోర్ AB ప్లస్ BC ఈజ్ నాట్ ఈక్వల్ టు AC. దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కావు. దేర్ఫోర్ మనం ఏమని రాయొచ్చు, సో దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కావు. ఎప్పుడు సరేఖీయాలు అంటాము, ఇది ఈక్వల్ అయితే AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు AC అయితే సరేఖీయాలు అంటాము. కానీ మనకు ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇచ్చిన బిందువులు సరేఖీయాలు కాదు అంటాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు స్టెప్స్ ఫాలో అయ్యి గుర్తుపెట్టుకున్నట్లయితే సో ఏ బిందువులు ఇచ్చినా కానీ చేయడం రావాలి. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది మనకు అభ్యాసం 7.1లో ఫోర్త్ ప్రాబ్లం. సో చూడండి ఏమంటున్నాడో, బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కావో చూడండి. సో మళ్ళీ మనకు 3 బిందువులు ఇచ్చాడు, ఆ 3 బిందువులు కూడా సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కాదో చూడండి అంటున్నాడు. సో మరి మనకు సమద్విబాహు త్రిభుజం శీర్షాలు కావాలి అంటే మరి సమద్విబాహు త్రిభుజం అని దేన్ని అంటామో తెలిసి ఉండాలి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి,
త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులలో ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సో ఇక్కడ ఏబిసి అనేది ఒక త్రిభుజం అయినట్లయితే ఏబి బీసీ సిఏ ఈ 3 అనేవి ఈ త్రిభుజం యొక్క భుజాల పొడవులు. ఈ 3 భుజాల పొడవులలో ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ త్రిభుజాన్ని ఒక సమద్విబాహు త్రిభుజం అంటాము. సో మనకి ఇచ్చిన బిందువులను ఏ = 5, -2, బి = 6, 4 మరియు సి = 7, -2 అనుకున్నాము. సో ఇప్పుడు మనం భుజాల పొడవులు కనుక్కోవాలి. సో ఏబి అనే భుజం పొడవు ఎలా వస్తుంది? ఏ బి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే అది ఏబి భుజం పొడవు అవుతుంది. బి సి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కుంటే అది బీసీ అనే భుజం పొడవు అవుతుంది. ఏ సి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే అది కూడా మనకు ఏసీ భుజం పొడవు అవుతుంది. సో ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రం ఆధారంగానే సాల్వ్ చేస్తాము. సో ఈ ప్రాబ్లం కూడా మధ్య దూరం సూత్రం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం మధ్య దూరమే కనుక్కోవాలి. సో ఇచ్చిన బిందువులను ఏబిసి అనుకుందాము. సో ఇప్పుడు ఏ మరియు బిల మధ్య దూరం కనుక్కుందాం. సో మధ్య దూరం సూత్రం తెలుసు. మధ్య దూరం సూత్రం మధ్య దూరం సూత్రం √(x2 - x1) ² + y2 - y1 ² సో రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి. సో రూట్ రాసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. సో నేను ఏ విధంగా రాస్తున్నానో చూస్తే మీకు అర్థమవుతుంది. సో x2 x1 అనేది ఇక్కడ సబ్స్క్రిప్షన్గా రాయాలి, అంటే కిందికి రాయాలి. మీరు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే సమానంగా రాస్తారు. సో ఈ స్క్వేర్ పైన రాయాలి. సో అది ఇవి మీరు రాయడంలో జాగ్రత్తగా గమనించినట్లయితే రాయడం వస్తుంది. సో x2 - x1 ఈ 2, 1 అనేవి కిందికి రాయాలి, ఈ స్క్వేర్ ఏమో పైకి రాయాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మధ్య దూరం సూత్రం √(x2 - x1) ² + y2 - y1 ² సో ఇప్పుడు మనం ఈ 2 బిందువులు తీసుకొని మధ్య దూరం కనుక్కుందాము. సో ఇప్పుడు ఏ = 5, -2 మరియు బి = 6, 4ల మధ్య దూరం కనుక్కోవాలి. సో ఇదేమో x1, y1, ఇది x2, y2 అనుకోవాలి. సో మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రం ఏంటి? √(x2 - x1) ² + y2 - y1 ² సో ఇక్కడ x2 అంటేనేమో 6, x1 అంటేనేమో 5. సో x2 - x1 ² కాబట్టి 6 - 5 ² అవుతుంది. సో ప్లస్ y2 - y1 ² y2 అంటేనేమో 4, y1 అంటే -2. సో y2 - y1 అంటే 4 -(-2) ² సో 2 గుర్తులు ఒకేసారి వచ్చినప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో y2 అంటే 4, సూత్రంలో మైనస్ ఉంది, y1 అంటే -2, ఈ 2 పక్క పక్కన వస్తున్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా AB = దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు సో 6 - 5 ² 6 - 5 అంటే 1, 1² అంటే కూడా 1, 1 × 1 ప్లస్. సో నెక్స్ట్ ఇది ఏమవుతుందో చూడండి. 4 -(-2) మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 4 + 2 ² అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 + 4 + 2 అంటే 6 అవుతుంది. 6² అంటే 6 × 6 36 అవుతుంది. సో డైరెక్ట్గా 36 అని రాస్తున్నా. సో మనకి ఇప్పుడు 1 + 36 అంటే 37 యూనిట్స్. సో ఏబి భుజం పొడవు ఎంత వచ్చింది? సో √37 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం బీసీ భుజం పొడవు కనుక్కుందాము. సో బి = 6, 4 సో బి = 6, 4 మరియు సి = 7, -2ల మధ్య దూరం బీసీ మళ్ళీ మనకు మధ్య దూర సూత్రం ఏంటి? √(x2 - x1) ² + y2 - y1 ² సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అనుకుందాము. ఇప్పుడు మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. √(x2 - x1) ²
సో x2 అంటేనేమో 7, x1 అంటేనేమో 6. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే మనకు 7 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -2, y1 అంటేనేమో 4, y2 మైనస్ y1 అంటే -2 మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసినట్లయితే 7 మైనస్ 6 అంటే 1 అవుతుంది, 1 స్క్వేర్ అంటే కూడా 1, 1 ఇంటూ 1 మనకు 1 వస్తుంది, ప్లస్ -2 మైనస్ 4 అంటే -6, -6 హోల్ స్క్వేర్ అంటే మనకు -6 ఇంటూ -6 ప్లస్ 36 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 36 మనకు 37 యూనిట్స్. సో బీసీ ఈక్వల్ టు కూడా మనకు √37 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏసీ భుజం పొడవు కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏసీల మధ్య దూరం కనుక్కుందాము. ఏ ఈక్వల్ టు 5, -2 మరియు సి ఈక్వల్ టు 7, -2ల మధ్య దూరం. సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. మధ్య దూరం సూత్రం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 అనుకున్నట్లయితే సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో x2 అంటేనేమో 7, x1 అంటేనేమో 5, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే మనకు 7 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 అంటేనేమో -2, y1 అంటే కూడా -2నే ఉంది. సో y2 మైనస్ y1 అంటే -2 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్. సో ఇది y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే 7 మైనస్ 5 అంటే 2 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అని రాసా డైరెక్ట్గా. సో ఇక్కడ -2 అలానే రాయండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాద్దాం. సో ఇప్పుడు ఇది మనకు సో 4 ప్లస్ -2 ప్లస్ 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ 4 అంటే మనకు 2 యూనిట్స్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇప్పుడు మనకు 3 భుజాల పొడవులు వచ్చాయి. సో ఏబి ఈక్వల్ టు మనకు √37 యూనిట్స్ వచ్చింది, బీసీ ఈక్వల్ టు కూడా మనకు స్క్వేర్ రూట్ 37 యూనిట్స్ వచ్చింది, మరియు ఏసీ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. ఏసీ ఈక్వల్ టు 2 యూనిట్స్ వచ్చింది. సో ఇప్పుడు మనకు సమద్విబాహు త్రిభుజం శీర్షాలు కావాలంటే ఏం చెప్పాను నేను? ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే అవి సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. సో ఇక్కడ ఈ 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది మనకు. సో ఏబి స్క్వేర్ రూట్ 37 యూనిట్లే, బీసీ స్క్వేర్ రూట్ 37 యూనిట్లే. సో ఇక్కడ మనకు ఏబి పొడవు ఈ 2 సమానంగా వచ్చాయి. ఏబి అనేది స్క్వేర్ రూట్ 37, బీసీ అనేది స్క్వేర్ రూట్ 37. ఏవేని 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే అది సమద్విబాహు త్రిభుజం అని చెప్పాం కాబట్టి దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు ఏబిసిలు అనేవి సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. ఏబిసిలు సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి, ఇచ్చిన బిందువులు కూడా సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. దేర్ఫోర్ ఇచ్చిన బిందువులు సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయి. సో ఇది మనకు 4th ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం 7th చాప్టర్ నిరూపక రేఖాగణితం అభ్యాసం 7.1లో 5th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో ఆల్రెడీ మనం 1st, 2nd, 3rd, 4th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో యాక్చువల్గా మనం ఇది 11th చాప్టర్ త్రికోణమితి కంటే ముందే స్టార్ట్ చేసాము, కానీ చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ త్రికోణమితి చాప్టర్ చెప్పమని కోరడం వల్ల అది కంప్లీట్ చేసాము. సో మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నా నేను. సో మీరు 1st, 2nd, 3rd, 4th ఇంట్రడక్షను, ఈ ఫార్ములాస్ సంబంధించిన ఇంట్రడక్షను 1st, 2nd, 3rd, 4th ప్రాబ్లమ్స్ చూడనట్లయితే సో ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు అవి చూడొచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింకు కూడా ఇస్తాను, ప్లేలిస్ట్ లింకు. సో అక్కడ నుండి అయినా మీరు చూడొచ్చు. సో అవి చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇది చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో మళ్ళీ మనం ఈ 5th ప్రాబ్లం నుండి ఈ 7th చాప్టర్ కంటిన్యూ చేద్దాము. సో ఈ 7th చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్దాం. సో చూడండి, ఇది మనకు 5th ప్రాబ్లం. సో పటంలో చూపినట్లు
ఒక తరగతిలో నలుగురు స్నేహితురాళ్ళు ఏ బి సి డి స్థానాల్లో కూర్చున్నారు. తరగతిలో అటు ఇటు తిరుగుతూ కొన్ని నిమిషాలు పరిశీలించిన తర్వాత జెరీనా ఫనీని ఇలా అడిగింది, ఏబిసిడి ఒక చతురస్రం అవుతుందని నీవు భావించడం లేదా? అందుకు ఫనీ ఒప్పుకోలేదు. సో బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఎవరి సమాధానం సరైనది ఎందుకు తెలపండి. సో ఇది ఒక క్లాస్ రూమ్లో నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నారట ఏబిసిడి ప్లేస్లలో. సో తర్వాత జెరీనా క్లాస్ రూమ్కి ఎంటర్ అయ్యి వాళ్ళని పరిశీలించి ఫనీని ఈ విధంగా అడిగింది, ఆ నలుగురు ఒక చతురస్రం ఏర్పడేట్లు కూర్చున్నారు కదా అని అడిగింది. అప్పుడు ఫనీ ఒప్పుకోలేదట. సో మరి ఎందుకు, ఎవరు కరెక్టు, జెరీనా కరెక్టా ఫనీ కరెక్టా? మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోండి అన్నాడు. అంటే ఏం చేయాలి ఇక్కడ, ఇది ఒక అప్లికేషన్ ప్రాబ్లం. అంటే డైరెక్ట్గా మనకు చతురస్రం యొక్క 4 శీర్షాలు ఇచ్చి అది చతురస్రం అవుతుందో లేదో తెలపండి అనకుండా ఏమడుగుతున్నాడు, ఈ విధంగా నలుగురు 4 ప్లేస్లలో కూర్చున్నారు, సో అది చతురస్రం అవుతుందా, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏబిసిడి స్థానాల యొక్క నిరూపకాలు కనుక్కోవాలి. సో ఇచ్చిన పటం నుండి ఆ ఏబిసిడి స్థానాలు ఏమవుతాయో చూడండి. సో దాని నుండి నేను ఈ విధంగా ఏబిసిడి అనే చతురస్రం గీసి వాటి యొక్క నిరూపకాలు ఈ విధంగా ఇచ్చిన పటం నుండి ఈ నిరూపకాలు, ఏ యొక్క నిరూపకాలు 3,4, బి యొక్క నిరూపకాలు 6,7, సి యొక్క నిరూపకాలు 9,4, డి యొక్క నిరూపకాలు 6,1 అవుతాయి. సో ఇవి వాటి యొక్క స్థానాలు, నిరూపకాలు. సో ఇప్పుడు మనం ఈ ఏబిసిడి అనేది చతురస్రం అవుతుందో కాదో కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాము, చతురస్రం యొక్క ధర్మాలు ఏంటి, 4 భుజాల పొడవులు సమానంగా ఉండాలి, కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం చతురస్రం అంటాం. సో ఇక్కడ 4 భుజాల పొడవులు అంటే ఏంటవి, ఏబి బీసీ సిడి డిఏల పొడవులు సమానంగా ఉండాలి. కర్ణాలు ఏంటి, ఏసీ బీడి 2 కర్ణాలు కూడా సమానంగా ఉండాలి, కర్ణాల పొడవులు. సో ఇప్పుడు ఏబి భుజం పొడవు ఏ విధంగా వస్తుంది, ఏబి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే ఏబి భుజం పొడవు వస్తుంది. అదేవిధంగా బీసీ సిడి డిఏ కనుక్కోవాలి, బీడి ఏసీ కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. సో ఆ భుజాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు సమానం వచ్చినట్లయితే అవి చతురస్రాన్ని ఏర్పరుస్తాయంటాము. చతురస్రాన్ని ఏర్పరిస్తే మరి జెరీనా కరెక్ట్ అవుతుంది, ఒకవేళ చతురస్రాన్ని ఏర్పరచకుంటే ఫనీ కరెక్ట్ అవుతుంది. సో ఫనీ చెప్పింది కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే భుజాల పొడవులు కనుక్కోవాలి మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి. సో మధ్య దూరం సూత్రం ఏంటి, √(x2 - x1) ² + y2 - y1 ² ఇది మధ్య దూరం సూత్రం. సో చూడండి, ఇచ్చిన పటం నుండి ఆ 4 బిందువుల నిరూపకాలు a = 3,4, b = 6,7, c = 9,4 మరియు d = 6,1 అవుతాయి. సో మధ్య దూరం సూత్రం √(x2 - x1) ² + y2 - y1 ² సో ఇప్పుడు మనం ఏబీల మధ్య దూరం కనుక్కుందాము. ఏ 3,4 మరియు బి 6,7ల మధ్య దూరం ఏబి √(x2 - x1) ² సో ఇదేమో x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 - x1 అంటే 6 - 3 ² అవుతుంది. సో ఏమవుతుంది, ఇది 6 - 3 ² ప్లస్ y2 - y1 ² అంటే 7 - 4 ² 7 - 4 ² అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే √6 - 3 అంటే 3 అవుతుంది, 3² అంటే 9 అవుతుంది, ప్లస్ 7 - 4 అంటే 3, మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి 3² అంటే 9. సో √9 + 9 అంటే √18 అవుతుంది. √18 యూనిట్స్ అంటాము. సో డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్. సో ఇది ఏబి మధ్య దూరం యొక్క పొడవు √18 యూనిట్లు వచ్చింది. సో నెక్స్ట్ బీసీ కనుక్కుందాము. సో నెక్స్ట్
B6,7 మరియు C9,4ల మధ్య దూరం BC ఈక్వల్ టు సో మళ్ళీ మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఇది x1 y1 ఇది x2 y2 సో 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో మళ్ళీ సింప్లిఫై చేద్దాము, ఏమవుతుందో చూడండి. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్. సో 9 మైనస్ 6 హోల్ స్క్వేర్, 9 మైనస్ 6 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 మైనస్ 7 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అన్నా కానీ +9 అవుతుంది. -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఆల్సో +9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 9 అగైన్ అంటే స్క్వేర్ రూట్ 18 అవుతుంది. సో స్క్వేర్ రూట్ 18 యూనిట్స్. సో ఇది బీసీ భుజం పొడవు లేదా బీసీల మధ్య దూరం. సో నెక్స్ట్ సిడీల మధ్య దూరం కనుక్కుందాం. C9,4 మరియు D6,1ల మధ్య దూరం CD ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ అవుతుంది. 6 మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో మళ్ళీ మనం సింప్లిఫై చేద్దాము. 6 మైనస్ 9 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే +9 అవుతుంది ప్లస్ 1 మైనస్ 4 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా +9 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 9 అంటే స్క్వేర్ రూట్ 18 యూనిట్స్. స్క్వేర్ రూట్ 18 యూనిట్స్. సో 9 + 9 అంటే ఎంత 18 యూనిట్స్. ఇది సిడి భుజం పొడవు లేదా సిడీల మధ్య దూరం. సో నెక్స్ట్ ఏం చేయాలి, డిఏల మధ్య దూరం కనుక్కోవాలి. సో D6,1 సో నెక్స్ట్ D6,1 మరియు A3,4ల మధ్య దూరము DA ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో x2 ఇదేమో x1 y1 ఇదేమో x2 y2. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 6 అంటే -3 అవుతుంది. 3 మైనస్ 6 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ మనకు +9 అవుతుంది ప్లస్ 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో మళ్ళీ స్క్వేర్ రూట్ 9 + 9 అంటే 18. సో అగైన్ స్క్వేర్ రూట్ 18 యూనిట్స్. సో ఇది డిఏల మధ్య దూరము. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవుల కనుక్కున్నాము. 4 భుజాల పొడవులు కనుక్కున్నాము. ఏబి బీసీ సిడి డిఏ కనుక్కున్నాము. సో ఒకసారి గమనించినట్లయితే అన్ని భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. సో ఇంతటితో మనం ఇది చతురస్రం అవుతుందని చెప్పలేము. సో రాంబస్లో కూడా అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సో మరి ఇది రాంబస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎప్పుడు మనం కరెక్ట్గా చెప్పగలమంటే కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. కర్ణాల పొడవులు సమానమైనట్లయితే అప్పుడు మనం అది చతురస్రం అవుతుంది అని చెప్తాము. కర్ణాల పొడవులు సమానం కాకుంటే చతురస్రం కాదు అంటాము. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు మాత్రమే కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం కర్ణాల పొడవులు కనుక్కోవాలి. సో బీడి ఏసీ అనేవి 2 కర్ణాలు. బీడి కర్ణం పొడవు రావాలి అంటే బి కామా డి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. ఏసీ కర్ణం పొడవు రావాలంటే ఏ కామా సి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే ఏసీ కర్ణం పొడవు వస్తుంది. సో చూడండి ఇప్పుడు మనం బీడి అనే కర్ణం పొడవు కనుక్కుందాము. సో ఇప్పుడు బీడి కర్ణం పొడవు కనుక్కుందాము. అంటే బి కామా డి అనే బిందువుల మధ్య దూరము B6,7 మరియు D6,1ల మధ్య దూరం BD ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపించాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1 y1 ఇదేమో x2 y2 అవుతుంది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 6 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
సో y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 6 మైనస్ 6 అంటే 0, 0 స్క్వేర్ అంటే కూడా 0నే, ప్లస్ 1 మైనస్ 7 అంటే -6, -6 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 36, సో అంటే స్క్వేర్ రూట్ 36, స్క్వేర్ రూట్ 36ను మనం 6 అని రాయొచ్చు. సో 36ని ఏమని రాయొచ్చు, 6 ఇంటూ 6 అవుతుంది. స్క్వేర్ రూట్ 6 ఇంటూ 6 అంటే 6 అవుతుంది. సో ఇది 6 యూనిట్స్ అవుతుంది. సో బీడీ కర్ణం పొడవు ఎంత వచ్చింది, 6 యూనిట్స్. సో నెక్స్ట్ ఏసీ కర్ణం పొడవు కూడా కనుక్కుందాం. A3,4 మరియు C9,4ల మధ్య దూరం AC ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపించాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 9 మైనస్ 3 అంటే 6 అవుతుంది. 6 స్క్వేర్ అంటే 36, 6 ఇంటూ 6 ఎంత 36, ప్లస్ 4 మైనస్ 4 అంటే 0, 0 స్క్వేర్ అన్నా కానీ 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ 36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ 36 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ 36. సో స్క్వేర్ రూట్ 36 అంటే మళ్ళీ ఇది కూడా 6 యూనిట్స్ వస్తుంది, 6 యూనిట్స్. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము, 2 కర్ణాల పొడవులు కూడా కనుక్కున్నాము. 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి, కర్ణాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి. సో కాబట్టి ఏబిసిడి అనే బిందువులు చతురస్రాన్ని ఏర్పరుస్తాయి. సో దాన్ని ఈ విధంగా రాద్దాము. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము, వాటి యొక్క పొడవులు ఈ విధంగా వచ్చాయి. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 18 యూనిట్స్, బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 18 యూనిట్స్, సిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 18 యూనిట్స్, డిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 18 యూనిట్స్. సో 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. ఆ తర్వాత కర్ణాల పొడవులు బీడీ ఈక్వల్ టు 6 యూనిట్స్, ఏసీ ఈక్వల్ టు 6 యూనిట్స్. సో కర్ణాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి. 4 భుజాల పొడవులు సమానము మరియు కర్ణాల పొడవులు కూడా సమానం కాబట్టి ఏబిసిడి అనేది ఒక చతురస్రం అవుతుంది. సో ఏబిసిడి చతురస్రం అయ్యింది కాబట్టి జరీనా సమాధానం సరైనది. ఎందుకు జరీనా చతురస్రం అవుతుంది అంటే ఫనీ ఒప్పుకోలేదు కాబట్టి మరి చతురస్రం అయ్యింది కాబట్టి ఎవరి సమాధానం సరైనదంటే ఎవరు చెప్తాము, జరీనా సమాధానం సరైనది అని చెప్తాము. సో ఇది మనకు అభ్యాసం 7.1లో 5th ప్రాబ్లం. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ క్లాస్లో మనం 7th ప్రాబ్లం నేర్చుకుందాం. ఆల్రెడీ మనం 6th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాము. సో ఒకసారి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే 6th ప్రాబ్లం మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం 7th ప్రాబ్లం నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం 7th చాప్టర్ నిరూపక రేఖాగణితంలో అభ్యాసం 7.1లో 6th ప్రాబ్లం గురించి నేర్చుకున్నాము. సో ఆల్రెడీ మనం ఇంట్రడక్షను తర్వాత 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము అభ్యాసం 7.1లో. సో ఇది మనకు 6th ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో, బిందువులు క్యాపిటల్ ఏ 0 అండ్ బి -a,0 మరియు సి 0,a√3 అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి. సో ఇక్కడ మనకు 3 బిందువులు ఇచ్చాడు, ఆ 3 బిందువులు కూడా ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపండి అంటున్నాడు. సో సమబాహు త్రిభుజం అంటే ఏంటి మరి? 3 భుజాల కొలతలు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటాం. సో ఏబిసి అనేది ఒక సమబాహు త్రిభుజం కావాలి అంటే ఇక్కడ ఈ 3 భుజాల పొడవులు సమానంగా ఉండాలి. ఏబి
బీసీసీఏ 3 భుజాల పొడవులు సమానంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఈ ఇచ్చిన బిందువులు సంభావ్య త్రిభుజాన్ని ఏర్పరుస్తాయంటే ఏబిసి అనే 3 బిందువులు ఈ త్రిభుజానికి 3 బిందువులు శీర్షాలు అనుకున్నట్లయితే సో ఇప్పుడు ఏబి బీసీ సిఏల పొడవులు కనుక్కోవాలి. అంటే ఏబి భుజం పొడవు ఎలా వస్తుంది? ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. బి కామా సి అనే బిందువుల మధ్య దూరం, సి కామా ఏ అనే బిందువుల మధ్య దూరం. మళ్ళీ ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రం ఉపయోగించి భుజాల పొడవులు కనుక్కుంటాము. ఆ భుజాల పొడవులు సమానంగా వస్తే సంభావ్య త్రిభుజం ఏర్పరుస్తుంది అంటాము, లేదంటే లేదు అంటాం. సో ఇక్కడ మళ్ళీ మనం ఏ సూత్రాన్ని ఉపయోగించాలి? మధ్య దూర సూత్రము √(x2 - x1) + y2 - y1 2. సో నేను ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను, అభ్యాసం 7.1 మొత్తం కూడా ఒకే ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాము, మధ్య దూర సూత్రం అని చెప్పాను. సో మనకు 7.1 అభ్యాసంలో 15 ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఆ 15 ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి కూడా ఒకే ఒక సూత్రం, మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి మనం సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ కూడా మనం మధ్య దూర సూత్రమే ఉపయోగించాలి. సో ఒక్కసారి మనకు ఇచ్చినటువంటి బిందువులు a,0, b -a,0 మరియు c a,√3 ఇవి మనకి ఇచ్చినటువంటి బిందువులు. సో మధ్య దూర సూత్రం ఏంటో ఒకసారి చూడండి. సో ఇది మధ్య దూర సూత్రము √(x2 - x1) + y2 - y1 2. సో ఇప్పుడు మనం ఏబి బీసీ సిఏ మధ్య దూరం కనుక్కోవాలి. ఫస్ట్ బిందువులు ఏ కామా బిల మధ్య దూరం కనుక్కుందాము. సో a,0, b -a,0ల మధ్య దూరము ఏబి = సో మనం సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. సో ఇదేమో x1 y1 అనుకుందాము, ఇది x2 y2 అనుకున్నట్లయితే సో x2 - x1 2, √(x2 - x1 2), x2 అంటేనేమో -a, x1 అంటేనేమో a. సో x2 - x1 కాబట్టి -a - a (2) ప్లస్ y2 - y1 2. y2 అంటే 0, y1 అంటే కూడా 0. సో 0 - 0 (2) ఇది. సో మనం సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుందో చూడండి. ఇది -a (2) అంటే ఇది -2a² అవుతుంది మనకు. -2a² ప్లస్ 0, 0 - 0 0, 0² is also 0. సో డైరెక్ట్గా ఇది మనకు (-2a² అంటే 4a² అవుతుంది, 4a². సో (4a² = +or -2a అవుతుంది. కానీ ఇది భుజం పొడవు కాబట్టి మైనస్ తీసుకోవద్దు, మనం ఎప్పుడు కూడా పాజిటివే తీసుకుంటాము. సో 2a యూనిట్స్. ఇది మనకు ఏబి భుజం పొడవు లేదా ఏ కామా బి అనే 2 బిందువుల మధ్య దూరం. సో నెక్స్ట్ మనం బీసీల మధ్య దూరం కూడా కనుక్కోవాలి. b -a,0, c 0, a√3ల మధ్య దూరము. సో ఇది బీసీ చే సూచిస్తాము. మళ్ళీ మనం మధ్య దూర సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. √(x2 - x1) + y2 - y1 2. సో ఇక్కడ x2 అంటేనేమో 0, x1 అంటే -a, x2 - x1 2 అంటే 0 - -a² అవుతుంది. ప్లస్ y2 - y1 2. y2 అంటేనేమో a√3 మైనస్ y1 అంటేనేమో 0. సో y2 - y1 2 అంటే a√3 - 0². సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాము. 0 - -a ఇది 0 + a అవుతుంది. సో 0 + a అంటే ఏనే. సో ఇది మనం డైరెక్ట్గా a² అని రాయొచ్చు. ఏకు స్క్వేర్ ఉంది కాబట్టి a² ప్లస్ ఇక్కడ a√3 - 0 అంటే a√3² ఇది a² √3² √3² అంటే మనకు 3 వస్తుంది కాబట్టి ఇది 3a² అవుతుంది, 3a². సో మళ్ళీ మనకు స్క్వేర్ రూట్లో ఏముంది? √(a² + 3a² ఉంది. సో a² + 3a² అంటే మళ్ళీ మనకు 4a² అవుతుంది. సో సేమ్ 4a², √(4a² అంటే 2a ± 2a అవుతుంది, కానీ మనం పాజిటివ్ తీసుకోవాలి. సో 2a యూనిట్స్.
సో ఇది బీసీ భుజం పొడవు. సో నెక్స్ట్ మనం సిఏ భుజం పొడవు అంటే సి కామా ఏల మధ్య దూరం కనుక్కుందాము. సో నెక్స్ట్ మనం C0, A√3, A,0ల మధ్య దూరం. సో ఏబి బీసీల మధ్య దూరం కనుక్కుందాము. నెక్స్ట్ సిఏల మధ్య దూరం కనుక్కుందాము. సో మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. దీన్ని సిఏ చే సూచిస్తాము. √(x2 - x1) + y2 - y1 2. అది మనకు మధ్య దూర సూత్రము. సో ఇక్కడ x2 అంటేనేమో a, x1 అంటేనేమో 0, x2 - x1 2 అంటే మనకు a - 0 2 అవుతుంది. ప్లస్ y2 - y1 2. y2 అంటేనేమో 0, y1 అంటేనేమో a√3. సో ఇది 0 - a√3 2 అవుతుంది. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే మనకు a - 0 అంటే a అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి ఇది a² ప్లస్ 0 - a√3 అంటే -a√3. సో -a√3 2 అంటే మనకు ప్లస్ 3a² అవుతుంది. ప్లస్ 3a². సో ఇప్పుడు ఇది మనకు √a² ప్లస్ 3a² 4a². సో మళ్ళీ మనకు √4a² అంటే ప్లస్ ఆర్ మైనస్ 2a. సో ఇది పొడవు కాబట్టి ప్లస్ ఏ తీసుకోవాలి, 2a యూనిట్స్. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఏబి = 2a, బీసీ = 2a అండ్ సిఏ ఈజ్ ఆల్సో 2a యూనిట్లు. అన్నీ కూడా మనకు సమానంగా వచ్చాయి చూడండి. సో దేర్ ఫోర్ ఏబి = బీసీ = సిఏ. 3 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి కాబట్టి ఇచ్చిన 3 బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. దేర్ ఫోర్ ఇచ్చిన బిందువులు సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. సో సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపండి అన్నాడు. సో మనము సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయని చూపించాము. సో ఇది మనకు 6th ప్రాబ్లము అభ్యాసం 7.1లో. సో నెక్స్ట్ మనం 7th ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఈరోజు మనం నిరూపక రేఖాగణితము అభ్యాసం 7.1లో 7th ప్రాబ్లం నేర్చుకుందాం. సో చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు -7, -3, 5, 10, 15, 8 మరియు 3, -5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజానికి శీర్షాలు అవుతాయని చూపండి. సో ఇచ్చిన 4 బిందువులు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయని చూపండి అంటున్నాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ సమాంతర చతుర్భుజం యొక్క భుజాల పొడవులు కనుక్కోవాలి. సో ఇచ్చిన 4 బిందువుల మధ్య దూరాన్ని ఉపయోగించి భుజాల పొడవులు కనుక్కోవాలి. సో చూడండి ఇచ్చిన 4 బిందువులు ఈ సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలని అనుకుందాము. సో ఇది ఏ, బి, సి, డి మనం ఆర్డర్లో తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఏ, బి తీసుకుంటే కంపల్సరీ ఈ విధంగా ఆర్డర్లో రావాలి. ఏ, బి, సి, డి అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 4 శీర్షాలు ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఈ 4 బిందువులు ఈ సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు కావాలి అంటే మనకు సమాంతర చతుర్భుజం యొక్క భుజాల ధర్మాల గురించి తెలిసి ఉండాలి. సో సమాంతర చతుర్భుజంలో భుజాలు ఏ విధంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉండాలి. ఆ తర్వాత సో దీర్ఘచతురస్రంలో కూడా మనకు ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మరి ఈ రెండింటికి భేదం ఏంటంటే దీర్ఘచతురస్రంలో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి, కానీ సమాంతర చతుర్భుజంలో కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. సో ఇప్పుడు మనం ఇచ్చిన బిందువులు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అని చూపెట్టాలంటే ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉంటాయని చూపాలి, కర్ణాల పొడవులు సమానంగా ఉండవు అని చూపాలి. చూపినట్లయితే ఆ ఇచ్చిన బిందువులు సమాంతర చతుర్భుజ శీర్షాలు అవుతాయి. సో చూడండి ఇప్పుడు భుజాల పొడవులు కనుక్కోవడానికి మరియు భుజాల పొడవులు కనుక్కోవడానికి సో బిందువుల మధ్య దూరం కనుక్కుంటే సరిపోతుంది. ఏబి భుజం పొడవు కనుక్కోవడానికి
ఏ కామా బి ఈ రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుంటే అది ఏబి భుజం పొడవు అవుతుంది. సో ఒకసారి చూడండి ఏ విధంగా రాస్తామో. ఇచ్చిన బిందువులను ఏ ఈక్వల్ టు -7, -3, బి ఈక్వల్ టు 5, 10, సి ఈక్వల్ టు 15, 8 మరియు డి ఈక్వల్ టు 3, -5 అనుకొనుము. సో మధ్య దూరం సూత్రం డి ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఏ -7, -3 మరియు బి 5, 10ల మధ్య దూరం ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో సూత్రంలో ప్రతిక్షేపించాలి. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే, సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అవుతుంది. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 5 - 7 హోల్ స్క్వేర్. సో చూడండి సో సూత్రంలో ఒక మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం బ్రాకెట్ పెట్టుకుంటాము. సో 5x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 5 - -7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో y2 - y1 హోల్ స్క్వేర్ ఇస్ 10 - -3 హోల్ స్క్వేర్. 10 - -3 హోల్ స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ కూడా రెండు గుర్తులు ఒకేసారి వచ్చినప్పుడు మనం ఈ విధంగా బ్రాకెట్ పెట్టుకోవాలి. సో 10 - -3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. చూడండి 5 - -7 అంటే మనకు 5 + 7 అవుతుంది. 5 + 7 అంటే 12, 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. 5 - -7 అంటే 5 + 7 అవుతుంది. అంటే 5 + 7 అంటే 12, 12 స్క్వేర్ అంటే 144. సో 10 - -3 అంటే 10 + 3 అవుతుంది. 10 + 3 is 13, 13 స్క్వేర్ అంటే 169. సో చూడండి √144 + 169 అంటే మనకు 313 అవుతుంది. 313 యూనిట్స్. √313 యూనిట్స్. సో ఇది ఏబి భుజం పొడవు. సో నెక్స్ట్ బీసీ కనుక్కోవాలి. సో బి 5, 10, బి 5, 10 మరియు సి 15, 8ల మధ్య దూరం బీసీ ఈక్వల్ టు, సో x2 - x1 హోల్ స్క్వేర్. సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అవుతుంది. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 15 - 5 హోల్ స్క్వేర్. 15 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో 8 - 10 హోల్ స్క్వేర్. 8 - 10 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేద్దాము. 15 - 10 అంటే 10 అవుతుంది. 10 స్క్వేర్ అంటే 100. సో 10 స్క్వేర్ అంటే ఎంత? 100 ప్లస్ 8 - 10 ఇస్ -2. -2 హోల్ స్క్వేర్ అంటే +4. సో √100 + 4 అంటే మనకు √104 అవుతుంది. 104 యూనిట్స్. సో ఇది బీసీ భుజం పొడవు. నెక్స్ట్ సిడి భుజం పొడవు కనుక్కోవాలంటే సి, డి అనే బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. సి 15, 8, సి 15, 8 మరియు డి 3, -5ల మధ్య దూరం. సిడి ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్. ఇదేమో x1 y1, ఇది x2 y2 అవుతుంది. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 3 - 15 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 - 15 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ -5 - 8 హోల్ స్క్వేర్. -5 - 8 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఇది 3 - 15 అంటే -12, -12 హోల్ స్క్వేర్ అన్నా కానీ +144 అవుతుంది. స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ కూడా అది ప్లస్ అవుతుంది. +144. -5 - 8 అంటే మనకు -13 అవుతుంది. -13 హోల్ స్క్వేర్ అంటే
ప్లస్ 169 అవుతుంది, ప్లస్ 169. సో మళ్ళీ మనకు స్క్వేర్ రూట్ 144 169 అంటే ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ 313 అవుతుంది, స్క్వేర్ రూట్ 313 యూనిట్స్. సో ఇది మనకు సిడి భుజం పొడవు. నెక్స్ట్ డిఏ భుజం పొడవు కనుక్కోవాలి. డి ఎంత, 3, డి 3, మరియు ఏ -7, -3ల మధ్య దూరం డిఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఇది x1 y1, ఇది x2 y2. సో -7 - 3 హోల్ స్క్వేర్, -7 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, -3 minus of -5, -3 minus of -5 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేద్దాము. -7 - 3 is -10, -10 square is 100. So square root of plus 100 plus -3, minus into minus plus, -3 plus 5 is +2, +2 whole square is 4. So square root of 100 plus 4, it is square root of 104. So square root of 100 plus 4 is square root of 104 units. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము. సో నెక్స్ట్ మనం కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. సో ఒక కర్ణము ఏసీ, ఇంకొక కర్ణము బీడి. సో ఏసీల మధ్య దూరం కనుక్కోవాలి. ఏ -7, -3, ఏ -7, -3 మరియు సి 15, 8ల మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. ఇదేమో x1 y1, ఇది x2 y2. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 15 minus of -7 whole square, 15 minus of -7 whole square plus y2 - y1 whole square, 8 minus of -3 whole square. So 15 minus of -7, ఇది 15 + 7 అవుతుంది. 15 + 7 అంటే 22, 22 స్క్వేర్ అంటే 484 అవుతుంది. ఎంత ఇది, 484 ప్లస్ 8 minus of -3 అంటే 8 + 3, 8 + 3 అంటే మనకు 11, 11 స్క్వేర్ అంటే 121 అవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసినట్లయితే 480 + 120 మనకు 600, 4 + 1 అంటే 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 605 యూనిట్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 605 యూనిట్స్ అవుతుంది. సో ఇది ఏసీ కర్ణం పొడవు. సో నెక్స్ట్ బీడీ కర్ణం పొడవు కూడా కనుక్కుందాము. బి 5, 10 మరియు డి 3, -5ల మధ్య దూరం బీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 3 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది, 3 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే -5 - 10 హోల్ స్క్వేర్ అవుతుంది. సో సింప్లిఫై చేస్తే 3 - 5 అంటే -2, -2 హోల్ స్క్వేర్ ఇస్ +4. సో -5 - 10 అంటే మనకు -15 అవుతుంది, -15 హోల్ స్క్వేర్ అంటే +225 అవుతుంది, +225. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 225 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 229, స్క్వేర్ రూట్ ఆఫ్ 229 అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కసారి 4 భుజాల పొడవులు కనుక్కున్నాము.
రెండు కర్ణాల పొడవులు కూడా కనుక్కున్నాము. ఒకసారి చూడండి, ఈ 4 భుజాల పొడవుల్లో సో ఏమని చెప్పాను నేను, ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా రావాలని చెప్పాను. కర్ణాల పొడవులు సమానంగా ఉండొద్దు. అలా అయితేనే ఇచ్చిన 4 బిందువులు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయి. సో ఎదురెదురు భుజాలు ఏంటి, ఇక్కడ ఏబిసిడి అనేవి ఎదురెదురు భుజాలు. సో ఏబి కొలత ఎంత వచ్చింది, మనం ఏబి భుజం పొడవు √313 యూనిట్స్ వచ్చింది. ఆ తర్వాత సిడి భుజం పొడవు కూడా 313 యూనిట్స్ వచ్చింది. సో తర్వాత బీసీ మరియు ఏడి అనేవి మరొక జత ఎదురెదురు భుజాలు. ఈ 2 భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలి. బీసీ భుజం పొడవు ఎంత వచ్చింది, √104 యూనిట్స్. ఏడి భుజం పొడవు కూడా √104 యూనిట్స్. సో ఇప్పుడు ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. సో కర్ణాల పొడవులు పరిశీలించినట్లయితే ఏసీ కర్ణం పొడవేమో √605 యూనిట్స్ వచ్చింది. బీడీ కర్ణం పొడవేమో √229 యూనిట్స్ వచ్చింది. అంటే ఈ రెండు సమానంగా లేవు. సో ఇక్కడ ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి, కర్ణాల పొడవులు సమానంగా లేవు. కాబట్టి ఇచ్చిన 4 బిందువులు సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయి. సో అది మనం రాయాలి. సో చూడండి, ఒకసారి మనకు వచ్చినటువంటి భుజాల పొడవులను రాసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు √313 యూనిట్స్, సిడి ఈక్వల్ టు √313 యూనిట్స్, బీసీ ఈక్వల్ టు √104 యూనిట్స్, ఏడి ఈక్వల్ టు √104 యూనిట్స్. సో ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది, బీసీ ఈక్వల్ టు ఏడి అవుతుంది. సో ఇది ఏబి ఈక్వల్ టు సిడి, బీసీ ఈక్వల్ టు ఏడి. సో ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. సో ఇది మనకు సమీకరణం 1 అనుకుందాము. నెక్స్ట్ కర్ణం ఏసీ పొడవు √105 యూనిట్స్, బీడీ ఈక్వల్ టు √229 యూనిట్స్ వచ్చింది. సో ఇక్కడ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ, అంటే కర్ణాల పొడవులు సమానంగా లేవు. సో ఇప్పుడు సమీకరణాలు 1, 2 నుండి మనం ఏబిసిడీలు అనేవి సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయి. దేర్ఫోర్ ఏబిసిడీలు సమాంతర చతుర్భుజ శీర్షాలు అవుతాయి. కాబట్టి ఇచ్చిన బిందువులు సమాంతర చతుర్భుజ శీర్షాలు. కావున ఇచ్చిన బిందువులు సమాంతర చతుర్భుజ శీర్షాలు. సో ఈ విధంగా మనం చూపెట్టచ్చు. సో ఇంపార్టెంట్, ఈ ప్రాబ్లమ్స్ మనకు 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 7th ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 8th ప్రాబ్లం నేర్చుకుందాం. సో ఇది మనకు అభ్యాసం 7.1లో ఉన్నటువంటి 8th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, బిందువులు -4, -7, -1, -2, 8, 5 మరియు 5, -4లు వరుసగా ఒక సమచతుర్భుజం యొక్క శీర్షాలు అవుతాయని చూపండి. దాని వైశాల్యం కనుగొనము. సో సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న ఒకటే. సో మనం రాంబస్ అంటాము ఎక్కువగా. సో దాన్నే సమచతుర్భుజం అని కూడా అంటాము. సో ఇచ్చిన 4 బిందువులు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయని చూపండి అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు 7th ప్రాబ్లం చేసినట్లుగానే మళ్ళీ మనము భుజాల పొడవులు కనుక్కోవాలి. సో ఇచ్చిన 4 బిందువులను ఏబిసిడి అనుకుందాము. ఇచ్చిన బిందువులు వరుసగా ఏ ఈక్వల్ టు -4, -7, బి ఈక్వల్ టు -1, -2, సి ఈక్వల్ టు 8, 5 మరియు డి ఈక్వల్ టు 5, -4 అనుకున్నాము. సో ఈ 4 శీర్షాలు ఈ రాంబస్ యొక్క శీర్షాలు అనుకుందాం. ఈ 4 బిందువులు కూడా ఈ ఏబిసిడి అనే రాంబస్ యొక్క శీర్షాలు అనుకుందాం. సో మరి ఇవి రాంబస్ యొక్క శీర్షాలు కావాలి అంటే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి రాంబస్కి? అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. మరి చతురస్రంలో కూడా అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సో కర్ణాల పొడవులు ఇక్కడ అసమానంగా ఉంటాయి, కానీ చతురస్రంలో కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి.
సో ఇక్కడ 4 భుజాల పొడవులు సమానమని చూపాలి, కర్ణాల పొడవులు అసమానమని చూపాలి. చూపినట్లయితే ఇచ్చిన 4 బిందువులు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి. సో దానికోసం మనం భుజాల పొడవులు కనుక్కోవాలి అంటే, సో ఇక్కడ ఏబి భుజం పొడవు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏబి అనే 2 బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే అది ఏబి భుజం యొక్క పొడవు అవుతుంది. సో అదేవిధంగా బీసీ సిడి డిఏ భుజాల మధ్య దూరం కనుక్కోవాలి, అంటే భుజాల పొడవులు కనుక్కోవాలి. ఆ తర్వాత ఏసీ బీడి అనే కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి సో వాటి యొక్క పొడవులు కనుక్కోవాలి. సో మధ్య దూర సూత్రం ఏంటి? d = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇది మధ్య దూరం సూత్రము. సో ఇప్పుడు మనం మొదటగా ఏబి భుజం పొడవు కనుక్కోవాలంటే ఏబి ఏ కామా బి అనే బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. సో దానికోసం a -4, -7 మరియు b -1, 2ల మధ్య దూరం ఏబి సో సూత్రంలో ప్రతిక్షేపించి దూరం కనుక్కోవాలి. సో మొదటిది x1, y1, రెండవది x2, y2 అనుకున్నట్లయితే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -1 - -4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x2 అంటేనేమో -1, x1 అంటేనేమో -4. సో -1 - -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ y2 అంటేనేమో 2, y1 అంటేనేమో -7. సో y2 - y1 2 - -7 హోల్ స్క్వేర్. సో 2 - -7 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుందో చూడండి ఒకసారి. సో ఇది -1, ఇది మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. సో -1 + 4 ఎంత అవుతుంది? +3 అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. సో -1 + 4 సో మనకు +3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో ఇక్కడ 2 - -7 అంటే -7. సో ఇట్ ఈస్ 2 + 7. 2 + 7 is 9. 9 square is 81. So see once again, square root of -1 -4 is +4. -1 + 4 is +3. 3 square is 9. So plus 2 - -7. So it becomes 2 + 7. 2 + 7 is 9. 9 square is 81. So square root of 9 + 81 is square root 90. 9 + 81 how much? 90 units. సో ఇది మనకు ఏబి భుజం యొక్క పొడవు. సో నెక్స్ట్ బీసీ భుజం పొడవు కనుక్కుందాము. అప్పుడు బీసీల మధ్య దూరం కనుక్కోవాలి. b -1, 2 మరియు c 8, 5ల మధ్య దూరం. b -1, 2 మరియు c 8, 5ల మధ్య దూరం బీసీ ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ ఇది మనం x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్. సో 8 - -1 హోల్ స్క్వేర్ అవుతుంది. 8 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 5 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 - 2 హోల్ స్క్వేర్. సో మళ్ళీ మనం జస్ట్ సింప్లిఫై చేద్దాము. సో 8 - -1 అంటే 8 + 1. సో 8 + 1 అంటే 9. 9 స్క్వేర్ అంటే మనకు మళ్ళీ 81 అవుతుంది. ప్లస్ 5 - 2 అంటే 3. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 + 9 అంటే మళ్ళీ మనకు స్క్వేర్ రూట్ 90 యూనిట్స్ అవుతుంది. స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. సో ఇది బీసీ భుజం పొడవు. సో నెక్స్ట్ సిడి భుజం పొడవు. సి 8, 5 మరియు డి 5, -4ల మధ్య దూరం. సి 8, 5 మరియు డి 5, -4ల మధ్య దూరం సిడి ఈజ్ ఈక్వల్ టు,
సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 4 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ 4 మైనస్ 5. సో చూద్దాము. 5 మైనస్ 8 అంటే మైనస్ 3. సో మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే మనకు, సో ఒకసారి రాస్తున్నాం మళ్ళీ, మైనస్ 3 హోల్ స్క్వేరు ప్లస్ మైనస్ 4 మైనస్ 5 అంటే మైనస్ 9 హోల్ స్క్వేర్. సో 5 మైనస్ 8 అంటే మైనస్ 3, స్క్వేర్ ఉంది స్క్వేర్ రాద్దాము, ప్లస్ మైనస్ 4 మైనస్ 5 అంటే మైనస్ 9, స్క్వేర్ ఉంది స్క్వేర్ రాద్దాము. సో స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9 అవుతుంది ఇది కూడా. సో మైనస్ 9 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 81 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 81 అంటే 90, స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. సో నెక్స్ట్ డిఏల మధ్య దూరం D5, -4 మరియు A -4, -7ల మధ్య దూరము. D5, -4 మరియు A -4, -7ల మధ్య దూరం DA ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -4 -5 హోల్ స్క్వేర్ అవుతుంది. -4 -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -7 -4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో -7 -4 హోల్ స్క్వేర్. సో రెండు గుర్తులు ఒకేసారి వచ్చినప్పుడు మనం ఈ విధంగా బ్రాకెట్ పెట్టుకోవాలి. సో y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -7 -4 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం ఒకసారి. -4 -5 అంటే -9 అవుతుంది. సో -9 హోల్ స్క్వేర్ అవుతుంది. -9 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 81 అని రాశాను. సో -7 -4 -7 ప్లస్ 4 అవుతుంది. -7 ప్లస్ 4 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. సో ఇప్పుడు మనకు 4 భుజాల పొడవులు కూడా కనుక్కున్నాం మనం. సో ఏబి భుజం పొడవు స్క్వేర్ రూట్ 90 యూనిట్స్ వచ్చింది. బీసీ భుజం పొడవు స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. సిడి భుజం పొడవు కూడా స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. డిఏ భుజం పొడవు స్క్వేర్ రూట్ 90 యూనిట్స్. సో ఈ 4 భుజాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి మనకు. సో ఈ సమానంగా వచ్చినంత మాత్రాన అది రాంబస్ అని చెప్పలేము. సో చతురస్రంలో కూడా 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. సో మరి ఇది రాంబసా చతురస్రమా చెప్పాలంటే కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. సో కర్ణాల పొడవులు అసమానంగా ఉంటే రాంబసు, సమానంగా ఉంటే చతురస్రం అంటాం. సో ఇప్పుడు ఏసీ మరియు బీడి అనే 2 కర్ణాల పొడవులు కూడా కనుక్కుందాము. సో ఏసీ కర్ణం పొడవు ముందుగా కనుక్కుందాం చూడండి. A -4, -7 మరియు C 8, 5ల మధ్య దూరము అది ఏసీ కర్ణం పొడవు అవుతుంది. సో ఏసీ ఈక్వల్ టు మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 8 -4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 8 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 5 -7 హోల్ స్క్వేర్. 5 -7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 8 -4 అంటే ఇది 8 + 4 అవుతుంది. 8 + 4 అంటే 12 స్క్వేర్ ఉంది కాబట్టి 144 అవుతుంది. 12 స్క్వేర్ అంటే 144 ప్లస్, సో ఇక్కడ 5 -7 అంటే ఇది 5 + 7 అవుతుంది. 5 + 7 కూడా మనకు 12 అవుతుంది. 12 స్క్వేర్ అంటే మళ్ళీ ఇది కూడా 144 అవుతుంది. 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 + 144 అంటే
288 యూనిట్స్. సో ఇది ఏసీ కర్ణం పొడవు మనకు 288 యూనిట్స్ వచ్చింది, స్క్వేర్ రూట్ 288 యూనిట్స్. సో నెక్స్ట్ మనం బీడీ కర్ణం పొడవు కూడా కనుక్కుందాము. సో చూడండి, సో నెక్స్ట్ బీడీ కర్ణం పొడవు కనుక్కుందాము. సో అప్పుడు B-1, 2 మరియు D5, -4ల మధ్య దూరం BD ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 5 - -1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 5 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే -4 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది 5 - -1 అంటే 5 + 1, 5 + 1 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది. సో 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ప్లస్ -4 - 2 అంటే మనకు -6, -6 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ మనకు 36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 36 అంటే స్క్వేర్ రూట్ 72 యూనిట్స్. సో స్క్వేర్ రూట్ 72 యూనిట్స్ అవుతుంది. సో ఇది బీడీ కర్ణం పొడవు. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కుందాము, 2 కర్ణాల పొడవులు కూడా కనుక్కుందాం. సో చూడండి ఒకసారి మనకి ఏమేమి వచ్చాయో. సో ఇప్పుడు 4 భుజాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి. అన్ని పొడవులు మనకు స్క్వేర్ రూట్ 90 యూనిట్స్ వచ్చింది కాబట్టి మనం AB = BC = CD = DA = స్క్వేర్ రూట్ 90 యూనిట్స్ అని రావచ్చు. సో ఇది మనకు సమీకరణం 1 అనుకుందాము. మరియు కర్ణాల పొడవులు ఏసీనేమో మనకు స్క్వేర్ రూట్ 288 యూనిట్స్ వచ్చింది, బీడీనేమో స్క్వేర్ రూట్ 72 యూనిట్స్ వచ్చింది. సో కాబట్టి ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. సో ఇది 2 అనుకున్నట్లయితే సమీకరణాలు 1, 2ల నుండి సో భుజాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు అసమానం కాబట్టి ఏబిసిడీలు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి. సో చూడండి ఏమని రాయొచ్చు. సో సమీకరణం 1, 2ల నుండి A, B, C మరియు Dలు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి. సో ఏబిసిడీలు రాంబస్ శీర్షాలు అయినట్లయితే ఇచ్చిన 4 బిందువులు, ఏబిసిడీలు ఏంటి? ఇచ్చిన 4 బిందువులు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి. దేర్ఫోర్ ఇచ్చిన 4 బిందువులు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి. సో ఈ విధంగా మనం ఏ 4 బిందువులు ఇచ్చినా అది ఏ చతుర్భుజం అవుతుంది అంటే భుజాల పొడవులు, కర్ణాల పొడవులు కనుక్కొని మనం అది ఏ చతుర్భుజం అవుతుందో డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకేం చేయాలి? వైశాల్యం కూడా కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇచ్చిన 4 బిందువులు రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయి అని చూపెట్టాము. సో నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? దాని వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు వైశాల్యం కనుక్కుందాం. సో ఇప్పుడు మనం కర్ణాల పొడవులను ఉపయోగించి దాని యొక్క వైశాల్యం కనుక్కుంటాము. సో మనం కర్ణాలు ఏసీ = స్క్వేర్ రూట్ 288 యూనిట్స్ మరియు బీడీ = స్క్వేర్ రూట్ 72 యూనిట్స్ అని వచ్చింది. సో రాంబస్ యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? 12 × D1 × D2. సో D1, D2లు అనేవి కర్ణాల పొడవులు అవుతాయి. సో ఇక్కడ మనం సూత్రం ఈ విధంగా రాసుకోవచ్చు. రాంబస్ వైశాల్యం =12 × D1 × D2 అంటే కర్ణాల లబ్ధం. సో ఇక్కడ కర్ణాలు ఏంటి? హాఫ్ అలానే రాద్దాము. కర్ణాల లబ్ధం అంటే ఏసీ × బీడీ అవుతుంది. ఇక్కడ కర్ణాలు ఏసీ కాబట్టి ఏసీ బీడీలు 2 కర్ణాలు, వాటి యొక్క లబ్ధం అంటే ఏసీ × బీడీ. సో ఇప్పుడు మనకు ఏసీ విలువ తెలుసు, బీడీ విలువ తెలుసు. ఇక్కడ రాసినట్లయితే 1/2 ఏసీ అంటేనేమో స్క్వేర్ రూట్ 288 యూనిట్స్, బీడీ అంటేనేమో స్క్వేర్ రూట్ 72 యూనిట్స్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 288 అంటే 2 × 144 అని రాద్దాము. సో దీన్ని 72ను మనం 2 × 36 అని రాద్దాము. సో 288ని ఏమని రాయొచ్చు? 2 × 144 అని రాయొచ్చు. 72ని ఏమని రాయొచ్చు? 2 × 36 అని రాయొచ్చు.
సో ఎందుకు ఈ విధంగా రాశాను, మనకు రూట్ 144 అంటే 12 అవుతుంది, రూట్ 36 అంటే 6 అవుతుంది. సో అందుకోసం ఆ విధంగా రాశాను. సో ఇప్పుడు ఇది 1/2, సో ఇది రూట్ 2 ఇంటూ ఇది రూట్ 144 అవుతుంది, ఇంటూ ఇది రూట్ 2 ఇంటూ ఇది రూట్ 36 అవుతుంది. సో ఇప్పుడు ఈ రూట్ 2 ఇంటూ రూట్ 2 మనకు మళ్ళీ 2 అవుతుంది, రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది. సో రూట్ 144 అంటే 12, రూట్ 36 అంటే 6. సో చూడండి 1/2 అలానే రాశాను, రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 2, రూట్ 144 అంటే 12, రూట్ 36 అంటే 6. సో 2 క్యాన్సిల్ అయితే 12 ఇంటూ 6 72 చదరపు యూనిట్లు అవుతుంది. సో ఇది మనకు రాంబస్ యొక్క వైశాల్యం అవుతుంది. సో ఎంత వచ్చింది, 72 చదరపు యూనిట్లు. సో మనం ఇచ్చిన 4 బిందువులు కూడా రాంబస్ యొక్క శీర్షాలు అవుతాయని చూపెట్టాము, ఆ తర్వాత వైశాల్యం కూడా కనుక్కున్నాము. సో ఇది మనకు 8th ప్రాబ్లము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం 9th ప్రాబ్లం నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో 9th ప్రాబ్లం నేర్చుకుందాము. సో చూడండి, క్రింద ఇవ్వబడిన బిందువులతో ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనది, దాని పేరును నిర్ణయించండి, మీ సమాధానానికి సరైన కారణం తెలపండి. సో ఇది మనకు ఫస్ట్ బిట్. సో టోటల్గా మనకు 3 బిట్స్ ఉన్నవి 9th ప్రాబ్లంలో. సో ఫస్ట్ బిట్ -1, -2, -1, -0, -1, -2, -3, 0. సో ఈ 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజం ఏ రకమైనది అని అడుగుతున్నాడు. సో తర్వాత సరి అయిన కారణం తెలపండి. సో ఇచ్చిన బిందువులను వరుసగా ABCD చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకున్నట్లయితే, సో మొదటిది A = -1, -2, B = 1, 0, C = -1, 2 మరియు D = -3, 0 అనుకున్నాము. సో ఇది ABCD అనేది ఒక చతుర్భుజము. ఈ చతుర్భుజం యొక్క 4 శీర్షాలు ఇచ్చిన బిందువులు అనుకున్నట్లయితే, సో ఇప్పుడు మనం ఇది ఏ రకమైన చతుర్భుజం అని కనుక్కోవాలి. సో ఏ విధంగా చెప్తాం మరి, భుజాల పొడవులు, కర్ణాల పొడవులు తెలిసినట్లయితే మనం అది ఏ రకమైన చతుర్భుజమో చెప్పొచ్చు. భుజాల పొడవులు ఏ విధంగా కనుక్కుంటామంటే, 2 శీర్షాల మధ్య దూరమే ఈ భుజం పొడవు అవుతుంది. AB బిందువుల మధ్య దూరం AB భుజం పొడవు అవుతుంది. అదేవిధంగా బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి భుజాల పొడవులు కనుక్కుంటాము. అదేవిధంగా కర్ణాల పొడవులు ACBDలు కూడా కనుక్కోవాలి. 4 భుజాల పొడవులు, 4 కర్ణాల పొడవులను తెలిసినట్లయితే మనం అది ఏ రకమైన చతుర్భుజమో చెప్తామో. సో ముందుగా మనం భుజాల పొడవులు కనుక్కుందాము మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి. మధ్య దూరం సూత్రం ఏంటి, D = √(x2 - x1) + y2 - y1 2. సో ఇప్పుడు మనం AB భుజం పొడవు కనుక్కోవాలంటే A, B బిందువుల మధ్య దూరం కనుక్కోవాలి. సో A -1, -2 మరియు B 1, 0ల మధ్య దూరం AB = సో ఇదేమో x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే √(x2 - x1) అంటే 1 - (-1) (2) అవుతుంది. ప్లస్ y2 - y1 2 అంటే 0 - (-2) అవుతుంది. 0 - (-2) సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాము. 1 - (-1) అంటే ఇది 1 + 1, 1 + 1 అంటే 2, 2² అంటే 4, ప్లస్ 0 - (-2) అంటే 0 + 2, 0 + 2 అంటే 2, 2² అంటే 4. సో √4 + 4 అంటే √8 యూనిట్స్ అవుతుంది. సో ఇది AB భుజం పొడవు. సో నెక్స్ట్ BC భుజం పొడవు కనుక్కోవడానికి B, Cల మధ్య దూరం కనుక్కుందాము. సో B 1, 0 మరియు C -1, 2ల మధ్య దూరం BC = సో ఇది x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే
స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అవుతుంది. -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 2 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 - 0 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేద్దాము. -1 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది. ప్లస్ 2 - 0 అంటే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 అంటే స్క్వేర్ రూట్ 8 యూనిట్స్. సో ఇది బీసీ భుజం పొడవు. నెక్స్ట్ సిడి భుజం పొడవు కనుక్కోవడానికి C, Dల మధ్య దూరం కనుక్కుందాము. C -1, 2 మరియు D -3, 0ల మధ్య దూరం CD ఈక్వల్ టు. సో ఇది మళ్ళీ x1, y1 ఇది x2, y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -3 -1 హోల్ స్క్వేర్ అవుతుంది. -3 -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 0 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 0 - 2 హోల్ స్క్వేర్. సో ఇది మనకు మళ్ళీ -3 -1 అంటే -3 + 1 -3 + 1 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది. సో ఇక్కడ 0 - 2 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా +4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ 8 యూనిట్స్. సో ఇది సిడి భుజం పొడవు. సో నెక్స్ట్ డిఏ భుజం పొడవు కనుక్కోవడానికి D, Aల మధ్య దూరం కనుక్కుందాము. D -3, 0 మరియు A -1, -2ల మధ్య దూరం DA ఈక్వల్ టు. సో ఇది మళ్ళీ x1, y1 ఇది x2, y2 అనుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -1 -3 హోల్ స్క్వేర్ అవుతుంది. -1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -2 -0 హోల్ స్క్వేర్ -2 -0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో మళ్ళీ సింప్లిఫై చేద్దాము. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ -1 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -1 + 3 అవుతుంది. -1 + 3 అంటే +2 హోల్ స్క్వేర్ అంటే మనకు +4 అవుతుంది. ప్లస్ -2 -0 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ +4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 4 అంటే స్క్వేర్ రూట్ 8 యూనిట్స్. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము. ఏబి, బీసీ, సిడి, డిఏ. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా √8 వచ్చాయి. అంటే 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇది ఏ రకమైన చతుర్భుజమో చెప్పగలమా అంటే సో అది రాంబస్ అయినా కావచ్చు లేదా చతురస్రం అయినా కావచ్చు. రాంబస్లో కూడా అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. చతురస్రంలో అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. మరి ఇది రాంబస్ అవుతుందా చతురస్రం అవుతుందా చెప్పడానికి కర్ణాల పొడవులు కనుక్కోవాలి. సో చతురస్రంలో అయితే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. రాంబస్లో అయితే కర్ణాల పొడవులు అసమానంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం కర్ణాల పొడవులు కనుక్కుంటే అది రాంబసా చతురస్రమా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏసీ కర్ణం పొడవు కనుక్కుందాము. A -1, -2 మరియు C -1, 2ల మధ్య దూరం AC ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. అంటే ఇది మళ్ళీ మనకు x1, y1 ఇది x2, y2 అనుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -1 -1 అవుతుంది. సో -1 -1 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 2 -2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2 -2 హోల్ స్క్వేర్. సో మళ్ళీ సింప్లిఫై చేద్దాము. సో ఇది -1 ఇది మైనస్ ఇంటూ మైనస్ +1 -1 +1 అంటే 0 స్క్వేర్ అంటే కూడా 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ 2 -2 అంటే ఇది 2 + 2 అంటే 4 స్క్వేర్ అంటే 16.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఇది 4 యూనిట్స్. సో ఏసీ కర్ణం పొడవు మనకు 4 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ మనం బీడీ కర్ణం పొడవు కూడా కనుక్కుందాము. సో నెక్స్ట్ మనం బీడీ కర్ణం పొడవు కనుక్కోవాలంటే బి కామ డీల మధ్య దూరం కనుక్కుందాము. బి 1, 0 మరియు డి -3, 0ల మధ్య దూరం. బీడీ ఈక్వల్ టు, సో ఇది x1 y1 ఇది x2 అనుకున్నట్లయితే x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 0 - 0 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఇది -3 - 1 అంటే -4 హోల్ స్క్వేర్, 0 - 0 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ 16, 4 యూనిట్స్. సో ఇప్పుడు మనకు 4 భుజాల పొడవులు వచ్చాయి, 2 కర్ణాల పొడవులు కూడా వచ్చాయి. 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి, కర్ణాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇది చతురస్రం అవుతుంది అని చెప్పొచ్చు. సో దాన్ని మనం ఈ విధంగా చెప్తాము. సో చూడండి, సో మనకు 4 భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఈక్వల్ టు √8 యూనిట్స్. ఇది సమీకరణం 1 అనుకుందాము. మరియు కర్ణాల పొడవులు కూడా సమానంగా వచ్చాయి. ఏసీ ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు 4 యూనిట్స్. సో ఇప్పుడు 4 భుజాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు సమానంగా గల చతుర్భుజం ఏమవుతుంది అంటే చతురస్రం అవుతుంది. సో సమీకరణాలు 1, 2ల నుండి, సో ఇప్పుడు సమీకరణాలు 1, 2ల నుండి ఏబిసిడి ఒక చతురస్రం అవుతుంది అంటాము. సో దేర్ ఫోర్ ఇచ్చిన 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజము ఒక చతురస్రము. దేర్ ఫోర్ ఇచ్చిన బిందువులచే ఏర్పడే చతుర్భుజం ఒక చతురస్రం అవుతుంది. సో కారణం తెలపండి అంటే కారణం ఏంటి? 4 భుజాల పొడవులు సమానం, కర్ణాల పొడవులు కూడా సమానం కాబట్టి అది చతురస్రము. సో ఇది మనకు 9th ప్రాబ్లంలో ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ మనం సెకండ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు 9th ప్రాబ్లంలో ఉన్నటువంటి సెకండ్ బిట్. మళ్ళీ ఇచ్చినటువంటి 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజం యొక్క పేరేంటి అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి బిందువులు -3, 5, 3, 1, 1, -3, 5, -5, 1. ఈ 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజము సో ఏ రకమైనది? ఇచ్చినటువంటి 4 బిందువులను మనం ఏబిసిడి అనే చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకుందాము. సో ఇక్కడ ఇచ్చిన బిందువులను వరుసగా ఏబిసిడి చతుర్భుజ శీర్షాలు ఏ ఈక్వల్ టు -3, 5, బి ఈక్వల్ టు 3, 1, సి ఈక్వల్ టు 1, -3 మరియు డి ఈక్వల్ టు -5, 1 అనుకున్నాము. సో ఇది ఏబిసిడి అనేది ఒక చతుర్భుజము. ఆ ఇచ్చిన 4 బిందువులను కూడా ఈ చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకొని, సో ఇప్పుడు ఈ చతుర్భుజము ఏ రకమైనదో మనం కనుక్కోవాలి. దానికోసము భుజాల పొడవులను కనుక్కోవాలి. భుజాల పొడవులు ఇక్కడ ఏబి, బీసీ, సిడి, డిఏ అనే 4 భుజాల పొడవులు కనుక్కోవాలి. సో ఆ తర్వాత భుజాల పొడవుల మధ్య సంబంధం ఆధారంగా 4 భుజాల పొడవులు సమానమైనట్లయితే ఆ చతుర్భుజము చతురస్రమైనా కావచ్చు లేదా రాంబస్ అయినా కావచ్చు. మళ్ళీ ఆ రెండింటిలో ఏ రకమైనదో గుర్తించడానికి కర్ణాల పొడవులు కనుక్కోవాలి. చతురస్రంలోనైతే కర్ణాలు సమానంగా ఉంటాయి, రాంబస్లో కర్ణాల పొడవులు అసమానంగా ఉంటాయి. సో కర్ణాల పొడవు ఆధారంగా అది చతురస్రమా రాంబసా చెప్పొచ్చు. నెక్స్ట్ ఒకవేళ 4 భుజాల పొడవులు సమానంగా లేకుండా ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే అది దీర్ఘ చతురస్రం కానీ సమాంతర చతుర్భుజం కానీ కావడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఆ రెండింటిలో అది ఏంటి అని కరెక్ట్గా చెప్పడానికి మళ్ళీ మనం కర్ణాల పొడవులు కనుక్కోవాలి. దీర్ఘ చతురస్రంలోనైతే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి, సమాంతర చతుర్భుజంలోనైతే కర్ణాల పొడవులు అసమానంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం భుజాల పొడవులు, కర్ణాల పొడవులు కనుక్కోవడం ద్వారా ఇచ్చిన 4 బిందువులచే ఏర్పడేటువంటి చతుర్భుజం ఏ రకమైనదో చెప్పచ్చు.
సో కాబట్టి మనం ఏబి బీసీ సిడి డిఏ అనే భుజాల పొడవులను ఏసీ కామా బీడి అనే కర్ణాల పొడవులను కనుక్కోవాలి. సో దానికోసం ఏబి భుజం పొడవు కనుక్కోవడానికి ఏ కామా బి అనే రెండు బిందువుల మధ్య దూరం కనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మధ్య దూర సూత్రాన్ని ఉపయోగించి సో ఏ కామా బి అనే రెండు బిందువుల మధ్య దూరం కనుక్కున్నట్లయితే ఏబి పొడవు వస్తుంది. సో అదేవిధంగా బిసి సిడి డిఏ ఈ విధంగా మనం భుజాల పొడవులు కనుక్కోవాలి. మధ్య దూరం సూత్రం d is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోవాలి. సో ఇప్పుడు a మైనస్ 3,5 మరియు b 3,1ల మధ్య దూరం ab is equal to సో సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. సో ఇదేమో x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. సో x2 ఏమో 3 x1 ఏమో -3 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో చూడండి ఇది సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 3 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అవుతుంది. y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ 1 minus 5 whole square plus it is 1 minus 5 whole square. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం ఏమవుతుందో. 3 మైనస్ ఆఫ్ -3 అంటే 3 ప్లస్ 3 అవుతుంది. 3 ప్లస్ 3 ఈజ్ 6 6 స్క్వేర్ ఈజ్ 6 ఇంటూ 6 36 అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తున్నా ఇది 36 అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ 1 మైనస్ 5 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే +16 అవుతుంది. సో 36 + 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 16 అంటే స్క్వేర్ రూట్ 52 అవుతుంది. సో ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ 52 యూనిట్స్. సో ఇప్పుడు మనకు ఏబి భుజం పొడవు ఏ కామా బి బిందువుల మధ్య దూరమే మనకు ఏబి భుజం పొడవు అవుతుంది. అది స్క్వేర్ రూట్ 52 యూనిట్స్ వచ్చింది. సో నెక్స్ట్ బీసీ భుజం పొడవు కనుక్కోవడానికి బి కామా సిల మధ్య దూరం కనుక్కుందాము. బి 3,1 మరియు సి 1,-3ల మధ్య దూరం బీసీ ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ ఇది x1, y1 అనుకుందాము. ఇదేమో x2, y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇట్ ఈస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇదేమో 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో -3 మైనస్ 1 హోల్ స్క్వేర్ -3 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసి రాసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 3 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది ప్లస్ -3 మైనస్ 1 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే +16 అవుతుంది. సో ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 16 అంటే స్క్వేర్ రూట్ 20 యూనిట్స్. సో ఇది బీసీ భుజం పొడవు. సో బి కామా సిల మధ్య దూరమే బీసీ భుజం పొడవు. సో నెక్స్ట్ సిడి భుజం పొడవు కనుక్కోవడానికి సి కామా డిల మధ్య దూరం కనుక్కుందాము. సి 1,-3 మరియు డి -5,1ల మధ్య దూరం సిడి ఈజ్ ఈక్వల్ టు సో మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఇదేమో x1, y1 ఇది x2, y2 అనుకున్నట్లయితే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది -5 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ -5 మైనస్ 1 అంటే -6 హోల్ స్క్వేర్ అంటే +36 అవుతుంది ప్లస్ 1 మైనస్ ఆఫ్ -3 అంటే 1 + 3 అవుతుంది. 1 + 3 అంటే 4 స్క్వేర్ అంటే 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 + 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 52 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్ అవుతుంది.
స్క్వేర్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్. సో ఇది సి కామా డీల మధ్య దూరము అంటే సిడి భుజం యొక్క పొడవు. సో నెక్స్ట్ డి కామా ఏల మధ్య దూరం కనుక్కుందాము. డి మైనస్ 5,1 మరియు ఏ మైనస్ 3,5ల మధ్య దూరం డిఏ ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ ఇది x1, y1, ఇది x2, y2 అనుకుందాము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -3 మైనస్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ అవుతుంది. -3 మైనస్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 whole square is 5 minus 1 whole square. So -3 minus of minus plus 5. -3 plus 5 అంటే ఇది -2 అవుతుంది. -2 whole square అంటే +4 అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తున్నా, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. చూడండి, ఇది -3 మైనస్ ఇంటూ మైనస్ +5 -3 + 5 అంటే +2 అవుతుంది. +2 స్క్వేర్ అంటే +4. సో ఇది 5 - 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 × 4 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 + 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అవుతుంది. స్క్వేర్ రూట్ 20 యూనిట్స్, స్క్వేర్ రూట్ 20 యూనిట్స్. సో ఇది డిఏ భుజం పొడవు. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులను కనుక్కున్నాము. సో ఏబి, బీసీ, సిడి, డిఏ. సో నెక్స్ట్ మనం కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. సో 4 భుజాల పొడవులు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి స్క్వేర్ రూట్ 52 వచ్చింది, సిడి స్క్వేర్ రూట్ 52 అంటే ఈ ఎదురెదురు భుజాలు సమానంగా వచ్చాయి. సో నెక్స్ట్ బీసీడిఏ రెండు కూడా సమానంగా వచ్చాయి, బీసీడిఏ. సో ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. సో ఇప్పుడు మనకు ఇది ఏ రకమైన చతుర్భుజం అయ్యే అవకాశం ఉందంటే అది దీర్ఘచతురస్రమైనా కావచ్చు లేదా సమాంతర చతుర్భుజమైనా కావచ్చు. మళ్ళీ ఆ రెండింటిలో ఏదవుతుందో మనం కనుక్కోవాలి అంటే కర్ణాల పొడవులు కనుక్కోవాలి. కర్ణాల పొడవులు సమానంగా వస్తే అది దీర్ఘచతురస్రము, అసమానంగా వస్తేనేమో సమాంతర చతుర్భుజం. సో ఇప్పుడు ఈ ఏసీ, బీడి కర్ణాల పొడవులు కనుక్కోవాలి. ఏ, సిల మధ్య దూరమే ఏసీ కర్ణం పొడవు అవుతుంది, ఏ -5. సో ఏసీ కర్ణం పొడవు కనుక్కుందాము. సో ఏ -3,5 మరియు సి 1, -3ల మధ్య దూరం ఏసీ ఈక్వల్ టు, సో ఇది మళ్ళీ x1, y1, ఇది x2, y2 అనుకుందాము. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 1 మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే -3 -5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది -3 -5 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఇది 1 మైనస్ ఆఫ్ -3 ఇట్ ఈజ్ 1 + 3 అవుతుంది. 1 + 3 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ -3 -5 అంటే -8 అవుతుంది. -8 హోల్ స్క్వేర్ అంటే +64 అవుతుంది, +64. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 + 64, 16 + 64 అంటే 80 అవుతుంది. స్క్వేర్ రూట్ 80 యూనిట్స్ అవుతుంది. సో ఇది ఏసీ కర్ణం పొడవు. సో నెక్స్ట్ మనం బీడి కర్ణం పొడవు కూడా కనుక్కుందాము. సో చూడండి, B3,1 మరియు D -5,1ల మధ్య దూరం. సో అదే మనకు బీడి కర్ణం పొడవు అవుతుంది. బీడి ఈజ్ ఈక్వల్ టు, సో ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 అనుకుందాము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -5 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. -5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 1 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది -5 - 3 అంటే -8, -8 హోల్ స్క్వేర్ అంటే +64 అవుతుంది. సో 1 - 1 అంటే 0. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 + 0 అంటే స్క్వేర్ రూట్ 64.
స్క్వేర్ రూట్ 64 అంటే మనకు 8 యూనిట్స్ అవుతుంది, 8 యూనిట్స్. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము, కర్ణాల పొడవులు కనుక్కున్నాము. సో ఇక్కడ ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి మనకు. సో చూడండి ఏ విధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. సో ఇది మనకు రూట్ 52 యూనిట్స్ వచ్చింది. కమా బీసీ ఈక్వల్ టు డిఏ, బీసీ ఈక్వల్ టు డిఏ. సో ఇది మనకు రూట్ 20 యూనిట్స్ వచ్చింది, రూట్ 20 యూనిట్స్. సో ఇది మనం సమీకరణం 1 అనుకుందాము. మరియు ఇవేమో భుజాల పొడవులు, అంటే ఎదురెదురు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి. సో నెక్స్ట్ కర్ణాలు ఏసీ ఈక్వల్ టు మనకు రూట్ 80 యూనిట్స్ వచ్చింది, కానీ బీడీ ఈక్వల్ టు ఓన్లీ 8 యూనిట్స్ వచ్చింది. సో ఇక్కడ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ వచ్చింది, ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. సమీకరణం 1 మరియు అసమీకరణం 2ల నుండి, సో 1, 2ల నుండి ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. దేర్ఫోర్ ఇచ్చిన 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజము ఒక సమాంతర చతుర్భుజము. సో ఈ విధంగా మనం కన్క్లూజన్ రాయొచ్చు. దేర్ఫోర్ ఇచ్చిన 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజము ఒక సమాంతర చతుర్భుజం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా కారణం తెలపండి అన్నాడు. కారణం ముందే పైన రాసామన, ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నవి, కర్ణాల పొడవులు అసమానంగా ఉన్నవి, కాబట్టి అది ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇది మనకు సెకండ్ బిట్. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. థర్డ్ బిట్ 9th ప్రాబ్లంలో ఉన్నటువంటి థర్డ్ బిట్. సో చూడండి ఇచ్చినటువంటి బిందువులు 4, 5, 7, 6, 4, 3, 1, 2. సో ఈ 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజము ఏ రకమైనది అని అడుగుతున్నాడు. సో కారణం కూడా చెప్పమంటున్నాడు. సో చూడండి ఇచ్చిన బిందువులను వరుసగా ఏబిసిడి చతుర్భుజం యొక్క శీర్షాలు ఏ ఈక్వల్ టు 4, 5, బి ఈక్వల్ టు 7, 6, సి ఈక్వల్ టు 4, 3 మరియు డి ఈక్వల్ టు 1, 2 అనుకొనుము. సో ఇచ్చిన 4 బిందువులను ఏబిసిడి చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకున్నట్లయితే, సో ఈ విధంగా ఏబిసిడి అనే చతుర్భుజం శీర్షాలు అనుకున్నట్లయితే అది ఏ రకమైన చతుర్భుజం అవుతుందో చెప్పడానికి మనం భుజాల పొడవులను కనుక్కోవాలి, కర్ణాల పొడవులను కూడా కనుక్కోవాలి. సో భుజాల పొడవులు ఏబి, బీసీ, సిడి, డిఏలు కనుక్కోవాలి. కర్ణాలేమో ఇక్కడ ఏసీ, బీడీలు. సో వాటి పొడవులను కనుక్కున్నట్లయితే మనం అది ఏ రకమైన చతుర్భుజం అవుతుందో చెప్పవచ్చు. సో ఏబి భుజం పొడవు కనుక్కోవడానికి ఏ, బి అనే బిందువుల మధ్య దూరం కనుక్కుంటే సరిపోతుంది. మధ్య దూరం సూత్రం తెలుసు మనకు. మధ్య దూరం సూత్రం d ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ 4 భుజాల పొడవులను, 2 కర్ణాల పొడవులను కనుక్కున్న తరువాత సో వాటి మధ్య సంబంధం ఆధారంగా అది ఏ రకమైన చతుర్భుజం అవుతుందో చెప్పవచ్చు. సో ఇప్పుడు చూడండి ఏ 4, 5 మరియు బి 7, 6ల మధ్య దూరం ఏబి ఈక్వల్ టు, సో ఇదేమో x1, y1, ఇది x2, y2 అనుకుందాము. సో మనకు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇదేమో మనకు 7 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది, 6 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే 7 మైనస్ 4 అంటే 3 అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 6 మైనస్ 5 అంటే 1, 1 స్క్వేర్ అంటే కూడా 1 అవుతుంది. స్క్వేర్ రూట్ 9 ప్లస్ 1 అంటే ఇది స్క్వేర్ రూట్ 10 యూనిట్స్. సో ఇది
ఏ కామా బిందువుల మధ్య దూరము, అదే మనకు ఏబి భుజం పొడవు. సో నెక్స్ట్ బి కామా సిల మధ్య దూరం కనుక్కుందాము. బి 7,6 మరియు సి 4,3ల మధ్య దూరం బీసీ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్, అంటే ఇది మనకు 4 - 7 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, అంటే 3 - 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 - 6 హోల్ స్క్వేర్. సో చూడండి 4 - 7 హోల్ స్క్వేర్ అంటే 4 - 7 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే +9 అవుతుంది. √9 ప్లస్ 3 - 6 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా 9. √9 + 9 అంటే √18 యూనిట్స్. సో ఇది బి కామా సిల మధ్య దూరం. సో నెక్స్ట్ సి కామా డిల మధ్య దూరం కనుక్కుందాము. సి 4,3 మరియు డి 1,2ల మధ్య దూరం సిడి ఈక్వల్ టు, సో మళ్ళీ ఇది x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 1 - 4 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2 - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 - 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు √1 - 4 అంటే -3, -3 హోల్ స్క్వేర్ అంటే మనకు +9 అవుతుంది. 9 ప్లస్ 2 - 3 అంటే -1, -1 హోల్ స్క్వేర్ అంటే కూడా +1 అవుతుంది. సో ఇక్కడ √9 + 1 అంటే ఇది √10 యూనిట్స్ అవుతుంది. √10 యూనిట్స్. సో ఇది సిడి భుజం పొడవు. సో నెక్స్ట్ డి కామా ఏల మధ్య దూరం కనుక్కుంటే అది డిఏ భుజం పొడవు అవుతుంది. డి 1,2 మరియు ఏ 4,5ల మధ్య దూరం డిఏ ఈక్వల్ టు, సో ఇది x1 y1, ఇది x2 y2 అనుకుందాము. మళ్ళీ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 4 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే ఇది మనకు 5 - 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 - 2 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేద్దాము. సో చూడండి 4 - 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 5 - 2 అంటే కూడా 3, మళ్ళీ 3 స్క్వేర్ అంటే ఇది కూడా 9. √9 + 9 అంటే ఇది √18 యూనిట్స్ అవుతుంది. √18 యూనిట్స్. సో ఇప్పుడు మనం 4 భుజాల పొడవులు కనుక్కున్నాము. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏబి ఈక్వల్ టు √10 వచ్చింది. సిడి ఈక్వల్ టు కూడా √10. సో ఈ రెండు ఎదురెదురు భుజాలు సమానం వచ్చాయి. సో ఇక్కడ బీసీ ఈక్వల్ టు √18, డిఏ ఈక్వల్ టు √18. సో ఎదురెదురు భుజాలు సమానంగా వచ్చాయి ఇక్కడ. సో ఎదురెదురు భుజాలు సమానంగా ఉండే చతుర్భుజాలు ఏంటి? దీర్ఘ చతురస్రము. సమాంతర చతుర్భుజంలలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. మరి ఇది దీర్ఘ చతురస్రమా, సమాంతర చతుర్భుజమా చెప్పాలంటే మనం కర్ణాల పొడవులు కూడా కనుక్కోవాలి. కర్ణాలు సమానంగా వస్తే అది దీర్ఘ చతురస్రము, కర్ణాలు అసమానంగా వస్తే అది సమాంతర చతుర్భుజము. సో ఇప్పుడు ఏసీ కర్ణం పొడవు కనుక్కుందాము. ఏ 4,5 మరియు సి 4,3ల మధ్య దూరము. సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 4 - 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 4 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 3 - 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 - 5 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే, సో చూడండి ఇది 4 - 4 అంటే 0, 0 స్క్వేర్ అన్నా కానీ 0. సో ఇది √0 ప్లస్ 3 - 5 అంటే -2, -2 హోల్ స్క్వేర్ అంటే +4.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 + 4 అంటే స్క్వేర్ రూట్ 4 అవుతుంది. స్క్వేర్ రూట్ 4 అంటే మనకు 2 యూనిట్స్ అవుతుంది. సో 0 + 4 అంటే 4, స్క్వేర్ రూట్ 4 అంటే 2 యూనిట్స్. సో ఇది ఏసీ కర్ణం పొడవు. సో నెక్స్ట్ మనం బీడీ కర్ణం పొడవు కూడా కనుక్కుందాము. సో బి 7,6 మరియు డి 1,2ల మధ్య దూరం బీడీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మళ్ళీ x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 1 - 7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇది 1 - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 2 - 6 హోల్ స్క్వేర్, 2 - 6 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 7 అంటే -6, -6 హోల్ స్క్వేర్ అంటే +36 అవుతుంది. +36 ప్లస్ 2 - 6 అంటే -4, -4 హోల్ స్క్వేర్ అంటే +16 అవుతుంది, +16. సో 36 + 16 అంటే 52, స్క్వేర్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్. సో ఇప్పుడు మనకు ఏసీ కర్ణం పొడవేమో 2 యూనిట్స్ వచ్చింది, బీడీ కర్ణం పొడవేమో స్క్వేర్ రూట్ 52 యూనిట్స్ వచ్చింది. సో ఇక్కడ కర్ణాలు అసమానంగా వచ్చాయి. సో ఒకసారి చూద్దాము ఏమేమి వచ్చాయి మనకు. ఏబిడిసి ఈ రెండు సమానంగా వచ్చాయి. ఏబి ఈక్వల్ టు సిడి, ఈ రెండు భుజాల పొడవులు సమానము, స్క్వేర్ రూట్ 10 యూనిట్స్ అని వచ్చాయి. కమా బీసీడిఏ ఈ రెండు భుజాల పొడవులు సమానంగా వచ్చాయి, ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 యూనిట్స్ వచ్చాయి. సో అది ఒకటి అనుకుందాము. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ, కర్ణాల పొడవులేమో అసమానంగా వచ్చాయి. సో ఇప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు, ఇక ఎదురెదురు భుజాల పొడవులు సమానము, కర్ణాల పొడవులు అసమానంగా గల చతుర్భుజం ఏమవుతుంది? సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇక్కడ 1, 2ల నుండి ఏబిసిడి సమాంతర చతుర్భుజం అవుతుంది. దేర్ఫోర్ ఇచ్చిన 4 బిందువులచే ఏర్పడే చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. సో దేర్ఫోర్ ఇచ్చిన బిందువులచే ఏర్పడే చతుర్భుజం ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఇది మనకు 9th ప్రాబ్లంలో ఉన్నటువంటి 3rd బిట్. సో టోటల్గా మనకు 3 బిట్స్ ఉన్నవి. 3 బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం 10th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో 10th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో. x అక్షంపై ఉంటూ బిందువులు 2, -5 మరియు -2, 9లకు సమాన దూరంలోనున్న బిందువును కనుగొనండి. సో ఇది కూడా మనం మధ్య దూర సూత్రం ఆధారంగానే చేస్తాము. సో ఇక్కడ మనకు 10th నుంచి 15th వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లలో కంపల్సరీ ఒక ప్రాబ్లం మనకు 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుండి ఒక ప్రాబ్లం వస్తుంది. 10 to 15 ఈ మధ్యలో 10, 11, 12, 13, 14, 15. సో ఈ 6 ప్రాబ్లమ్స్ నుంచి కంపల్సరీ మనకు 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఎగ్జామ్లో వస్తుంది. సో ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు బిందువులకు సమాన దూరంలో ఉండాలి, తర్వాత మళ్ళీ అది x అక్షం మీద ఉండాలి. అలాంటి బిందువును కనుక్కోండి అంటున్నాడు. సో చూడండి, ఇది x అక్షం అనుకున్నట్లయితే ఈ x అక్షంపై ఉన్నటువంటి ఒక బిందువు ఈ రెండు బిందువులకు సమాన దూరంలో ఉండాలి. సో ఇచ్చిన రెండు బిందువులను ఒకటి a అనుకుందాము, రెండవది b అనుకుందాము. సో a = 2, -5 మరియు b = -2, 9 అనుకుందాము. సో ఇది a 2, -5, ఇది b -2, 9 అనుకున్నట్లయితే సో ఈ x అక్షంపై ఉన్న ఏ బిందువుకు ఈ రెండు సమాన దూరంలో ఉంటాయి అని అడుగుతున్నాడు. సో x అక్షం పైన ఉన్నటువంటి బిందువు ఏ విధంగా ఉంటుందంటే y నిరూపకం 0 ఉంటుంది. ఇది x నిరూపకం, ఇది y నిరూపకం. y నిరూపకం 0 ఉంటుంది అంటే అది x, 0 ఆ విధంగా ఉంటుంది. కాబట్టి
ఇది px,0 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, బిందువులు a, bలకు సమాన దూరంలో గల x అక్షంపై ఉన్న బిందువు px,0 అనుకున్నాము. సో ఈ బిందువు ఈ రెండింటికి సమాన దూరంలో ఉంది అనుకుందాము, మరియు అది x అక్షం పైన ఉంది అనుకుందాము. అంటే అర్థం ఏంటిది? PA = PB అని అర్థం. సో చూడండి, దాన్నే మనం అప్పుడు ఏమవుతుందంటే PA = PB అవుతుంది. PA అంటే px,0 మరియు a 2, -5ల మధ్య దూరము. PB అంటేనేమో px,0 మరియు b -2, 9ల మధ్య దూరం. సో ఇప్పుడు మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఆ x విలువను కనుక్కున్నట్లయితే మనకు x అక్షంపై గల బిందువు px,0 వచ్చినట్లే. సో ఇప్పుడు మధ్య దూరం సూత్రం ఏంటి? x2 - x1 2 + y2 - y1 2. సో మొదటగా మనం p, a ల మధ్య దూరం కనుక్కోవాలి. అంటే px,0 a 2, -5. సో ఇది x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే సో x2 - x1 2 అంటే ఏమవుతుందో చూద్దాము. సో PA అంటే మనకు x2 - x1 2. సో x2 అంటేనేమో 2, x1 అంటే x. సో ఇది 2 - x 2 అవుతుంది. 2 - x 2 ప్లస్ y2 - y1 2 -5 - 0 2 అవుతుంది. సో -5 - 0 2. సో ఇది p, a ల మధ్య దూరము ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ PB అంటే px,0 మరియు b -2, 9ల మధ్య దూరం. సో మళ్ళీ మనం కూడా ఇక్కడ కూడా ఇది x1, y1 అప్పుడు ఇది x2, y2 అవుతుంది. x2 - x1 2 అంటే -2 - x 2 అవుతుంది. -2 - x 2 ప్లస్ y2 - y1 2 ఈజ్ 9 - 0 2 అవుతుంది. 9 - 0 2. 9 - 0 2 అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి,2 - x 2 అలానే రాద్దాము. 2 - x 2 ప్లస్ -5 - 0 ఈజ్ -5. -5 2 అంటే +25 అవుతుంది. +25. సో ఈజ్ ఈక్వల్ టు సో ఇది -2 - x 2 అలానే రాద్దాము. ప్లస్ 9 - 0 అంటే 9 అవుతుంది. 9 స్క్వేర్ ఈజ్ 81. 9 × 9 హౌ మచ్? 81. సో ఇప్పుడు ఇరువైపులా మనం వర్గం చేసినట్లయితే ఈ వర్గమూలం క్యాన్సిల్ అవుతుంది. సో ఇరువైపులా వర్గం చేయగా సో లెఫ్ట్ సైడ్ మనకు √2 - x 2 + 25 ఉంది కదా. సో మనం స్క్వేర్ చేస్తే √2 - x 2 + 25 సో హోల్ స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ √2 - x 2 + 81 ఉంది. సో ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 - x 2 + 25 ఉంది. సో ఇది 2 - x అంటే a - b హోల్ లా ఉంది. a - b హోల్ = a² + b² - 2ab. సో ఆ సూత్రం ప్రకారం మనం దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే సో a² అంటే 2² అవుతుంది. 2² ఈజ్ 4. b² అంటే x² అవుతుంది. 4 + x² -2ab. 2 × 2 × x అది -4x అవుతుంది. +25 అలానే రాద్దాము. +25 ఈజ్ ఈక్వల్ టు సో రైట్ సైడ్ ఇది కూడా మనం మైనస్ కామన్ తీస్తే ఇది 2 + x హోల్² అవుతుంది. అంటే a + b హోల్² లా ఉంది. a² + b² + 2ab అవుతుంది. సో a² అంటే ఇక్కడ మనకు 2² అంటే 4 అవుతుంది. ప్లస్ b² అంటే x². 2ab అంటే 2 × 2 × x మనకు 4x అవుతుంది. +81 ఉంది. +81 రాద్దాము. సో ఇప్పుడు రెండు వైపులా x² మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత +4 కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ -4x మనం
రైట్ సైడ్ తీసుకొద్దాము, ప్లస్ 81 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము. సో ఇక్కడ ఆల్రెడీ మనకు లెఫ్ట్ సైడ్ 25 ఉంది, ప్లస్ 81 మైనస్ 81 అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ 4x ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 4x రైట్ సైడ్ వస్తే ప్లస్ 4x అవుతుంది. సో 25 మైనస్ 81 ఇస్ మైనస్ 56 అవుతుంది. సో ఇట్ ఈస్ మైనస్ 56 అవుతుంది ఇది. సో ప్లస్ 4x ప్లస్ 4x ఇట్ ఈస్ 8x అవుతుంది, 8x. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56/8. సో 8 7s ఆర్ 56. సో x ఈక్వల్ టు -7 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటిది, బిందువు px,0 కాబట్టి సో దేర్ ఫోర్ బిందువు px,0 ఈక్వల్ టు, సో మనకు కావాల్సిన బిందువు ఏమిటి, p-7,0. సో దేర్ ఫోర్ కావాల్సిన బిందువు ఏంటి, -7,0. సో ఇప్పుడు ఈ -7,0 అనే బిందువు x అక్షంపై ఉంటుంది మరియు ఇచ్చిన రెండు బిందువులకు కూడా సమాన దూరంలో ఉంటుంది. సో ఇది మనకు 10th ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం 11th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు అభ్యాసం 7.1లో 11th ప్రాబ్లము. సో ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రాబ్లము. సో బిందువులు x,7 మరియు 1,15ల మధ్య దూరం 10 యూనిట్లు అయిన x విలువ ఎంత? సో ఇక్కడ రెండు బిందువులు ఇచ్చాడు, ఆ రెండు బిందువుల మధ్య దూరం 10 యూనిట్లను ఇచ్చాడు, కానీ ఇందులో ఉన్నటువంటి x విలువ కనుక్కోండి అంటున్నాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి x విలువ కనుక్కుంటాము. సో మధ్య దూరం సూత్రం ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇచ్చినటువంటి బిందువులను x1 y1 అనుకొని సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకి x విలువ వస్తుంది. సో చూడండి, x,7 మరియు 1,15ల మధ్య దూరం ఈక్వల్ టు 10 యూనిట్స్. సో ఇది మనకు మధ్య దూరం సూత్రము. సో ఇదేమో x1, y1, ఇది x2 y2 అనుకున్నట్లయితే √(x2 - x1) హోల్ స్క్వేర్ అంటే 1 - x హోల్ స్క్వేర్ అవుతుంది. √(1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 15 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో √(1 - x అలానే రాద్దాము, 1 - x హోల్ స్క్వేర్. సో ఇక్కడ 15 - 7 అంటే 8 అవుతుంది. 8 స్క్వేర్ అంటే 64, 8 × 8 64 అవుతుంది. సో √(1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈక్వల్ టు 10. సో ఇప్పుడు మనం ఇరువైపులా వర్గం చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇరువైపులా వర్గం చేయగా. సో లెఫ్ట్ సైడ్ మనకు √(1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఉంది. √(1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64. సో మళ్ళీ మనం స్క్వేర్ చేద్దాము, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకు 10 స్క్వేర్ అవుతుంది, 10 స్క్వేర్. సో స్క్వేర్ రూటు స్క్వేరు క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 10 × 10 100 అవుతుంది. సో నెక్స్ట్ మనం 64 రైట్ సైడ్ తీసుకెళ్దాము. సో అప్పుడు మనకు 1 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, హియర్ ఆల్రెడీ 100 ఉంది రైట్ సైడు, ప్లస్ 64 మైనస్ 64 అవుతుంది. సో ఇప్పుడు మనకు 1 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుంది, 1 - x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 36 అయింది. సో 100 - 64 ఈజ్ 36. సో బై అప్లయింగ్ స్క్వేర్ రూట్ మనం ఇరువైపులా స్క్వేర్ రూట్ అప్లై చేసినట్లయితే, సో ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ 1 - x ఉంటుంది, రైట్ సైడ్ ±√36 అవుతుంది. సో స్క్వేర్ రూట్ అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూటు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, రైట్ సైడ్ మనకి ±√36 ఉంటుంది. సో ఇది 1 - x ఈక్వల్ టు ±√36 అంటే 6 అవుతుంది. సో √36ని మనం 6 × 6 అని రాయొచ్చు. సో √6 × 6 అయితే 6 అవుతుంది. సో ఒకసారి మనం ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. 1 - x ఈక్వల్ టు +6 అవుతుంది. ఒకసారి ప్లస్ తీసుకున్నట్లయితే 1 - x ఈక్వల్ టు +6 తీసుకోవాలి.
సో నెక్స్ట్ 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్, ఒకసారి ప్లస్ 6 నెక్స్ట్ ఇంకోసారి మైనస్ 6 తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఈ మైనస్ ఎక్స్ రైట్ సైడు ప్లస్ 6 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ 1 ఉంది, ఈ ప్లస్ 6 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 6 అవుతుంది, ఈ మైనస్ ఎక్స్ రైట్ సైడ్ వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ ఈ మైనస్ ఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్దాము, మైనస్ 6 ఏమో. సో ఇక్కడ కూడా సేమ్ మనం మైనస్ ఎక్స్ రైట్ సైడ్ తీసుకెళ్దాము, మైనస్ 6 ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే సో ఇక్కడ ప్లస్ 1 ఉంది ఆల్రెడీ. సో ఈ మైనస్ 6 మనకు లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 6 అవుతుంది. ఆ తర్వాత ఈ మైనస్ ఎక్స్ రైట్ సైడ్ వస్తే మనకు ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ 6 అంటే మైనస్ 5, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 5 ఆర్ సో ఇక్కడ 1 ప్లస్ 6 అంటే ప్లస్ 7 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 7. సో మనకి ఇప్పుడు ఎక్స్కు 2 విలువలు వచ్చాయి, -5, 7. సో ఇది మనకు 11th ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 12th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో 12th ప్రాబ్లం నేర్చుకుందాము. సో బిందువులు P2, -3 మరియు Q10, Yల మధ్య దూరం 10 యూనిట్లు అయిన Y విలువ ఎంత? సేమ్ ఇది కూడా 11th ప్రాబ్లం లాగానే అక్కడ X విలువ అడుగుతున్నాడు, ఇక్కడ Y విలువ. సో 2 బిందువులు P, Qల మధ్య దూరం ఇచ్చిండు 10 యూనిట్లు అని. అయితే అందులో Y ఉంది, ఆ Y విలువ కనుక్కోండి అంటున్నాడు. సో P2, -3 మరియు Q10, Yల మధ్య దూరం ఈక్వల్ టు 10 యూనిట్లు, అంటే దట్ ఈస్ PQ ఈక్వల్ టు 10 యూనిట్స్. సో ఇప్పుడు మనం మధ్య దూరం సూత్రం ఉపయోగించి Y విలువ కనుక్కోవాలి. మధ్య దూరం సూత్రం D ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఇదేమో x1 y1, ఇది x2 y2 అనుకుందాము. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 10 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే y మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు y విలువ వస్తుంది. సో దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, √10 మైనస్ 2 అంటే 8 అవుతుంది, 8 స్క్వేర్ అంటే 64. సో ఇది 64 అవుతుంది, ప్లస్ ఇది y మైనస్ ఆఫ్ -3 అంటే ఇది y ప్లస్ 3 అవుతుంది. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది, స్క్వేర్ అలానే రాద్దాము, ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావాలంటే ఇరువైపులా వర్గం చేయాలి. సో ఇరువైపులా వర్గం చేయగా సో చూడండి లెఫ్ట్ సైడ్ మనకు √64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. సో దీనికి మనం దీన్ని వర్గం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 10 ఉంది. సో దాన్ని వర్గం చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 64 ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 10 × 10 100 అవుతుంది. సో ఇప్పుడు మనం 64 రైట్ సైడ్ తీసుకెళ్తే సో మనకు లెఫ్ట్ సైడ్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ 100 ప్లస్ 64 మనకు -64 అవుతుంది. సో చూద్దాము, దీని నుండి సింప్లిఫై చేస్తే y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సో 100 మైనస్ 64 అంటే 36 అవుతుంది, 36. సో ఇప్పుడు మనం ఇరువైపులా స్క్వేర్ రూట్ అప్లై చేస్తే సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు y ప్లస్ 3 ఈక్వల్ టు రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ √36 అవుతుంది. సో ఇరువైపులా నేను ఏం చేశాను, వర్గమూలాన్ని అప్లై చేశాను. సో y ప్లస్ 3 ఈక్వల్ టు వర్గమూలము వర్గం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ √36 అవుతుంది. సో ఈ ప్లస్ ఆర్ మైనస్ √36 సో ప్లస్ ఆర్ మైనస్ √36 అంటే 6 అవుతుంది. సో ఇప్పుడు y ప్లస్ 3కి 2 విలువలు సాధ్యమైనాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో ఇప్పుడు y ప్లస్ 3 ఈక్వల్ టు ప్లస్ 6 అవుతుంది, లేదా y ప్లస్ 3 ఈక్వల్ టు -6 అవుతుంది. సో ఒకసారి ప్లస్ 6 ఒకసారి -6 తీసుకోవాలి. సో ఇప్పుడు y ఈక్వల్ టు మనకు 6 - 3 అవుతుంది, ప్లస్ 3 వస్తే 6 - 3 అంటే 3 అవుతుంది, లేదా y ఈక్వల్ టు
-6 ఈ +3 ఇటు వస్తే -3 -9 అవుతుంది. సో ఇప్పుడు మనకు వైకి 2 విలువలు వచ్చాయి. సో y = 3, -9. సో వైకి 2 విలువలు వచ్చాయి. y = 3, -9. సో ఇది మనకు 12th ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం 13th ప్రాబ్లం నేర్చుకుందాం. సో ఇది మనకు అభ్యాసం 7.1లో 13th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో. బిందువు -5,6 గుండా పోవు వృత్తం యొక్క కేంద్రం 3,2 అయిన దాని వ్యాసార్థంను కనుగొనండి. సో ఇక్కడ వృత్త కేంద్రం ఇచ్చాడు, అది పోయే బిందువు ఇచ్చాడు. అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోండి అంటున్నాడు. సో వృత్త కేంద్రమేమో 3,2, వృత్తం పోయేటువంటి బిందువు -5,6. సో ఒకసారి చూడండి, ఇది వృత్తం అనుకున్నట్లయితే వృత్త కేంద్రం 3,2 అని ఇచ్చాడు. సో ఈ వృత్తము -5,6 అనే బిందువు ద్వారా పోతుంది. సో అప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? వృత్త కేంద్రము మరియు వృత్తం పోయేటువంటి బిందువుల మధ్య దూరమే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వృత్త వ్యాసార్థం = 3,2 మరియు -5,6ల మధ్య దూరం అవుతుంది. సో ఇప్పుడు మధ్య దూరం కనుక్కున్నట్లయితే, ఆ రెండింటి మధ్య దూరం కనుక్కున్నట్లయితే మనకు వృత్త వ్యాసార్థం వస్తుంది. సో మధ్య దూరం సూత్రం ఏంటి? మధ్య దూరం సూత్రం D = √(x2 - x1) + y2 - y1 2. సో ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి వృత్త వ్యాసార్థం కనుక్కోవాలి. సో వృత్త వ్యాసార్థం R = సో ఇదేమో x1 y1, ఇది x2 y2 అనుకుందాము. √(x2 - x1) అంటే -5 - 3 2 y2 - y1 అంటే 6 - 2 అవుతుంది. సో ఇది సింప్లిఫై చేస్తే మనకు వృత్తం యొక్క వ్యాసార్థం వస్తుంది. సో చూడండి, ఇది -5 - 3 అంటే -8 అవుతుంది. -8 అంటే 64 అవుతుంది. 6 - 2 అంటే 4 అవుతుంది. 4² అంటే 16 అవుతుంది. సో √64 + 16 అంటే మనకు √80 అవుతుంది. సో √80 యూనిట్స్. సో దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. √80ని మనం 16 × 5 అని రాయొచ్చు. 16 5s are 80 అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది √16 × √5 అవుతుంది. సో √16 అంటే 4, ఈ √5 అలానే ఉంటుంది. సో 4√5 యూనిట్స్ అవుతుంది. సో ఇది వృత్తం యొక్క వ్యాసార్థం. దేర్ఫోర్ ఆ వృత్త వ్యాసార్థం = 4√5 యూనిట్స్. సో ఇది మనకు 13th ప్రాబ్లము. సో ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం 14th నేర్చుకుందాము. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మనం అభ్యాసం 7.1లో 14th ప్రాబ్లం నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు 1,5, 5,8 మరియు 13,14లతో త్రిభుజమును గీయగలమా? కారణం తెలపండి. సో ఇచ్చినటువంటి 3 బిందువులతో త్రిభుజమును గీయగలమా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఇచ్చిన బిందువులను త్రిభుజం యొక్క శీర్షాలు అనుకున్నట్లయితే 3 బిందువులను ఈ 3 శీర్షాలు అనుకొని భుజాల పొడవులు కనుక్కోవాలి మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి. ABBCCA భుజాల పొడవులు కనుక్కొని మనం త్రిభుజ ధర్మాలైనటువంటి ఒక త్రిభుజంలో ఏవేని 2 భుజాల పొడవులు మొత్తము 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక త్రిభుజంలో ఏవేని 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ధర్మాన్ని ఉపయోగించి మనం అవి త్రిభుజంని ఏర్పరుస్తాయా లేదా చెప్పవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ABBCCA భుజాల పొడవులు కనుక్కోవాలి. సో మనం ఇచ్చిన బిందువులను ఇది A = 1,5, B = 5,8 మరియు C = 13,14 అనుకుందాము. సో ఇప్పుడు ABBCCA భుజాల పొడవులను కనుక్కోవాలి. ఏ విధంగా? మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి. మధ్య దూరం సూత్రం ఏంటి? √(x2 - x1) + y2 - y1 2.
ఆ సూత్రాన్ని ఉపయోగించి ఇప్పుడు మనం ఏబి భుజం పొడవు కనుక్కుందాము. సో ఏబి భుజం పొడవు ఎలా వస్తుంది? ఏ కామా బి అనే బిందువుల మధ్య దూరమే ఏబి భుజం పొడవు అవుతుంది. సో ఏబి. సో ఇదేమో x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 8 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 8 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేద్దాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 8 మైనస్ 5 అంటే 3 స్క్వేర్ అంటే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ 25 అవుతుంది. స్క్వేర్ రూట్ 25 అంటే 5 యూనిట్స్. సో రూట్ 25 దీన్ని 5 ఇంటూ 5 అని రాయొచ్చు. సో అప్పుడు అది 5 అవుతుంది. సో ఇది ఏబి భుజం పొడవు. నెక్స్ట్ బీసీ భుజం పొడవు కనుక్కుందాము. సో బీసీ భుజం పొడవు ఎలా వస్తుంది? బి కామా సిల మధ్య దూరం బీసీ భుజం పొడవు అవుతుంది. సో అప్పుడు ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 13 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 13 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 14 మైనస్ 8 హోల్ స్క్వేర్. 14 మైనస్ 8 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 మైనస్ 5 అంటే 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ 14 మైనస్ 8 అంటే 6 స్క్వేర్ అంటే 36. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 36 అంటే స్క్వేర్ రూట్ 100 అవుతుంది. స్క్వేర్ రూట్ 100 అంటే మనకు 10 యూనిట్స్ అవుతుంది. 10 యూనిట్స్. సో ఇది బీసీ. సో నెక్స్ట్ మనం ఏసీ కనుక్కోవాలి. ఏసీ అంటే ఏసీ లేదా సిఏ అంటే ఈ సి మరియు ఏల మధ్య దూరం. ఓకే, ఇది ఏ ఇది సి. సో మళ్ళీ ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 13 మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. 13 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 14 మైనస్ 5 హోల్ స్క్వేర్ అవుతుంది. 14 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 మైనస్ 1 అంటే 12 స్క్వేర్ అంటే 144 అవుతుంది. ప్లస్ 14 మైనస్ 5 అంటే 9 స్క్వేర్ అంటే 81 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 81 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. స్క్వేర్ రూట్ 225 అంటే 15 యూనిట్స్. సో ఎంత ఇది 15. సో ఇప్పుడు మనకు ఏబిబిసి సిఏ 3 భుజాల పొడవు. ఇందులో పెద్దది ఉన్నది ఏంటిది? 15 అనేది పెద్దది. సో ఈ పెద్దది మిగతా రెండింటిని కూడితే దానికంటే తక్కువగా ఉండాలి. అండ్ చూడండి ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ఈ 2 భుజాల పొడవులు కనుక్కుందాము. సో ఏబి అంటే మనకు 5 యూనిట్స్ వచ్చింది. బీసీ అంటే 10 యూనిట్స్ వచ్చింది. 5 ప్లస్ 10 ఎంత? 15. సో ఈ రెండింటిని కూడితే మూడో దానికంటే ఎక్కువగా ఉండాలి, కానీ సమానం వచ్చింది. సో ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు మనకు 15, సిఏ ఈక్వల్ టు కూడా 15 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు సిఏ అని వచ్చింది. సో హియర్ దేర్ ఫోర్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సిఏ. యాక్చువల్గా అయితే ఈ రెండింటి మొత్తము మూడో దానికంటే ఎక్కువగా ఉండాలి. ఈ రెండింటిని కూడితే మూడో దానికంటే ఎక్కువగా ఉండాలి, కానీ సమానం ఉంది కాబట్టి ఇచ్చిన బిందువులచే త్రిభుజము ఏర్పడదు. కాబట్టి ఇచ్చిన బిందువులతో త్రిభుజమును గీయగలమా అన్నాడు. గీయలేము. దేర్ ఫోర్ ఇచ్చిన బిందువులతో త్రిభుజమును గీయలేము. ఎందుకు గీయలేము చెప్పాం కదా. ఏవేని 2 భుజాల పొడవుల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అలా ఉంటేనే గీయచ్చు, కానీ ఇక్కడ ఎక్కువగా ఉందా? లేదు, కాబట్టి గీయలేము. సో ఇది మనకు 14th ప్రాబ్లం. సో నెక్స్ట్ మనం 15th ప్రాబ్లం నేర్చుకుందాం.
సో ఇది మనకు అభ్యాసం 7.1లో 15th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, బిందువు x, y అనున్నది -2, 8 మరియు -3, -5లకు సమాన దూరంలోనున్నది అయిన x మరియు yల మధ్య సంబంధమును కనుక్కోండి. సో ఈ x, y అనే బిందువు ఈ రెండు బిందువులకు సమాన దూరంలో ఉన్నది అంటున్నాడు. అయితే x, yల మధ్య సంబంధం కనుక్కోండి. సో చూడండి ఈ దత్తాంశం ప్రకారం మనకు x, y అనే బిందువును px, y అనుకుందాము. బిందువు px, y అనున్నది. సో మొదటి బిందువు a అనుకుందాము, a -2, 8 మరియు ఈ రెండవ బిందువును b అనుకుందాము, -3, 5లకు సమాన దూరంలో ఉన్నది. కావున అంటే px, yకి aకి ఎంత దూరం ఉంటుందో px, yకి bకి అంతే దూరం ఉంటుంది అంటున్నాడు. సో దాన్ని మనం pa = pb అని రాస్తాము. సో px, y a -2, 8ల మధ్య దూరాన్ని మనం pa అంటాము. px, y మరియు b -3, -5లకు మధ్య గల దూరాన్ని pb అంటాము. ఆ రెండు దూరాలు సమానం కాబట్టి pa = pb అవుతుంది. సో వర్గం చేస్తే మనకు pa² = pb² అవుతుంది. వర్గం ఎందుకు చేశాను? మధ్య దూరం సూత్రం ఏంటి? మధ్య దూరం సూత్రం d = √x2 - x1 2 + y2 - y1 2. సో ఆ మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి మనం pa² pb² విలువ కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ ఉంటుంది కాబట్టి మనం స్క్వేర్ చేసాం ముందే. సో స్క్వేర్ చేసాం కాబట్టి ఇక స్క్వేర్ రూట్ రాయాల్సిన పని లేదు. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. √x2 - x1 2 + y2 - y1 2 రాయాలి. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం స్క్వేర్ రూట్ రాయాల్సిన పని లేదు. సో ఇదేమో x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే x2 - x1 2 అంటే -2 - x 2 అవుతుంది, ప్లస్ y2 - y1 2 అంటే 8 - y 2 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ pb అంటే సో ఇది మళ్ళీ x1 y1 ఇప్పుడు ఇది x2 y2 అనుకున్నట్లయితే మళ్ళీ x2 - x1 2 అంటే -3 - x 2 ప్లస్ y2 - y1 2 అంటే -5 - y 2 అవుతుంది. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఎందుకు రాలేదో చెప్పాను కదా, ఎందుకు రాయలేదో స్క్వేర్ చేసాం కాబట్టి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావడానికే ఇక్కడ ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే మనకు ఇది వచ్చింది. సో ఈ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ రాయలేదు. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో ఇది మైనస్ కామన్ తీస్తే మనకు a + b 2 + x అవుతుంది. సో 2 + x (2) మైనస్ (2) అంటే మళ్ళీ అది ప్లస్ ఏ అవుతుంది. సో 2 + x (2) అంటే అది a + b (2) రూపంలో ఉంది. a + b (2) = a² + b² + 2ab అవుతుంది. సో ఇక్కడ ఇది 2 + x (2) అంటే 2² a² అంటే మనకు 2² అవుతుంది. 2² అంటే 4, b² అంటే x² అవుతుంది, ప్లస్ 2ab 2 × 2 × x అంటే 4x అవుతుంది ఇది ప్లస్. సో నెక్స్ట్ ఇది a - b (2) లా ఉంది. సో a - b (2) = a² + b² - 2ab అవుతుంది. సో a² అంటే 8² అది 64 అవుతుంది, ప్లస్ b² అంటే y² -2ab అంటే -2 × 8 × y అంటే 16y అవుతుంది, -16y. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ కూడా సేమ్ అలానే మనం విస్తరించాలి. ఇది -3 - x (2) ఉంది, మైనస్ కామన్ తీస్తే 3 + x (2) అవుతుంది. సో -(2) అంటే ప్లస్ ఏ అవుతుంది. సో ఇది మళ్ళీ a + b (2) లా ఉంది. సో a² అంటే మళ్ళీ మనకి ఇది 3² అంటే 9 అవుతుంది, ప్లస్ b² అంటే x² అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 × 3 × x 6x అవుతుంది. సో మళ్ళీ సేమ్ రెండవది కూడా మైనస్ కామన్ తీస్తే ఇది 5 + y (2) అవుతుంది. -(2) అంటే ప్లస్ ఏ, 5 + y (2) అంటే a + b (2) రూపంలో ఉంటుంది. సో a² అంటే మనకు 5² 25 అవుతుంది, ప్లస్ b² అంటే మనకు y² అవుతుంది, ప్లస్ 2ab అంటే 2 × 5 × 10 అంటే 2 × 5 × y అంటే 10y అవుతుంది. సో ఇప్పుడు మనకు
సేమ్ టర్మ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇటు వై స్క్వేర్ ఉంది, ఇటు వై స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం మిగిలిందో చూద్దాము. 4 + 64 మనకు 68 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 4x ఉంది, ప్లస్ 4x అలానే రాద్దాము. -16y ఉంది, -16y అలానే రాద్దాము. సో నెక్స్ట్ రైట్ సైడు ఇక్కడ 9 + 25 ఉంది, అంటే మనకు ప్లస్ 34 అవుతుంది. ఇక్కడ 6x ఉంది, 6x అలానే రాద్దాము. ఆ తర్వాత 10y ఉంది, 10y కూడా అలానే రాద్దాము. సో ఇప్పుడు ఈ 3 పదాలను మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏమున్నాయి, ప్లస్ 34 ఉంది, ప్లస్ 6x ఉంది, ప్లస్ 10y ఉంది. సో ఈ 3 పదాలు రైట్ సైడ్ పోతే ప్లస్ 68 మనకు -68 అవుతుంది, ప్లస్ 4x ఏమో -4x అవుతుంది, -16y ఏమో ప్లస్ 16y అవుతుంది, = 0. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాము. 6x - 4x అంటే 2x అవుతుంది, ప్లస్ 10y ప్లస్ 16y అంటే ప్లస్ 26y అవుతుంది. ఆ తర్వాత ప్లస్ 34 - 68 అంటే -34 అవుతుంది, = 0. సో ఇప్పుడు ఈ 3 పదాలలో మనకు 2 కామన్ వస్తుంది. 2 కామన్ తీస్తే ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ ప్లస్ 13y, ఇక్కడ -17 = 0 అవుతుంది. సో ఈ 2 రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు x + 13y - 17 = 0/2 అంటే మనకు 0 అవుతుంది. సో ఇదే మనకు కావలసినటువంటి x, yల మధ్య సంబంధము. x + 13y - 17 = 0. సో ఇది మనకు 15th ప్రాబ్లం. టోటల్గా మనకు అభ్యాసం 7.1లో 15 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో అన్ని 15 ప్రాబ్లమ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. సో మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని చాప్టర్ వైజ్, ఎక్సైజ్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సో ఫాలో అవ్వండి. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.